Okay, leaders. Good morning. Good morning, all of you. Thank you, Hatiram sir and AK-47 Servant sir. Thank you. జూమ్ సెక్షన్ నాకు ఇచ్చినందుకు. ఇది మూడో సెక్షన్ మీ యొక్క టీంకి ఇవ్వడం. టూ టైమ్స్ బిజినెస్ యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పాను, డైరెక్ట్ సెల్లింగ్ కోసం చెప్పాను, మోటివేషన్ చెప్పాను, మైండ్ సెట్ బిజినెస్ చెప్పాను. ఈ రోజు ప్రొడక్ట్ కోసం అడిగారు, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇమ్మని చెప్పారు, ఆ ప్రొడక్ట్ కోసం ఇద్దాం అనుకున్నాను. మైసెల్ఫ్ ఈశ్వరరావు అండి. బిఫోర్ వెస్టేజ్ ఒక జాబ్ కోసం నేను ఒక విశాఖపట్నం నుంచి 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఒక విలేజ్ లో ఉండేవాడిని. జాబ్ కోసం విశాఖపట్నం రావడం జరిగిందండి. జాబ్ అంటే మీకు తెలుసు, ఎందుకంటే ఊర్లో స్టడీ అయిపోయిన తర్వాత జాబ్ అంటారు. చదువు అంటే పెద్దగా ఏమీ చదువుకోలేదండి. అక్కడ నాది ఇంటర్ కంప్లీట్ అయ్యింది. డిగ్రీ చదువుదాం అనుకున్న టైంలో పేరెంట్స్ చదివించలేక వదిలేస్తే జాబ్ కోసం వచ్చాను. ఫస్ట్ ఒక జాబ్ జాయిన్ అయ్యాను, సాటిస్ఫాక్షన్ లేక రెండో జాబ్ జాయిన్ అయ్యాను. అక్కడ కొంచెం సాఫ్ట్వేర్ అండ్ ఇది నేర్చుకోవడం జరిగింది సిస్టమ్ కోసం. అలాగే మూడో జాబ్ అనేది ఒక స్టార్ హోటల్లో క్యాషియర్ గా జాయిన్ అయ్యానండి. జాయిన్ అయ్యాను, చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడు జాయిన్ అయ్యానంటే 2004 జూన్ 16 జాయిన్ అయ్యానండి. మన వెస్టేజ్ కంపెనీ 2004 జూన్ 2 అయితే లాంచ్ అయ్యింది. అప్పటికి నాకు వెస్టేజ్ అనేది తెలుసుంటే నేను ఇంకా ఏ స్థాయిలో ఉండేవాడిని ఒకసారి ఆలోచించండి. అంటే మనం ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నాం ఒకసారి తెలిస్తే, ఆ ఎక్కడ టైం పెడితే మనకి వాల్యుబుల్ ఉంటుందని అక్కడ పెడితే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. అలాగే నేను జాబ్ లో జాయిన్ అయిన తర్వాత నా ఇన్కమ్ రూపాయలండి ఫస్ట్. అక్కడ క్యాషియర్ గా జాయిన్ అయ్యాను. క్యాషియర్ గా జాయిన్ అయ్యాను, దాదాపు అక్కడ 13 సంవత్సరాల పైన పనిచేశానండి. క్యాషియర్ గా, కెప్టెన్ గా, స్టోర్ ఇన్ఛార్జ్ గా, మంచి పొజిషన్ గా అయితే హై లెవెల్ గా వెళ్ళానండి. పొజిషన్ అయితే బాగుంది, కాకపోతే ఇన్కమ్ గ్రోత్ అయితే అంతంత మాత్రానే. 13 సంవత్సరాలు చాలా కష్టపడితే నాకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే 13,000 రూపీస్ వచ్చిందండి. ఈ 13,000 వచ్చింది. ఇంకా వేరే హోటల్కి వెళ్తే ఇన్కమ్ పెరుగుతుంది, కానీ టైం ఫ్రీడమ్ లేదు. నెక్స్ట్ గ్రోతింగ్ చూసుకుంటే అంతంత మాత్రం అనిపించింది. ఎందుకు అంటే ఈ 13 సంవత్సరాల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, జాబ్ చేసేవాడు ఎవడు కూడా అంత హెవీగా మిలీనియర్స్ అయితే అవ్వడం లేదు. జాబ్ చేసేవాడు ఎవడు కోటీశ్వరుడు కావట్లేదు. జాబ్ చేసేవాడు ఎవడు జస్ట్ కంఫర్ట్ జోన్ లో మాత్రమే ఉంటున్నారు. వచ్చే శాలరీని అలా మంత్లీ రొటేషన్ తప్ప హెవీగా ఉండట్లేదు నేను అబ్జర్వ్ చేశాను. ఈ 13 సంవత్సరాలు చాలా మంది మా దగ్గరికి వచ్చిన పీపుల్స్ ఎవరు కూడా బిజినెస్ పీపుల్ ఎవరు ఉన్నారంటే నార్మల్ పర్సన్ నుంచి హై పొజిషన్ కి వెళ్ళారండి. 1 ఇయర్ లో చూసుకుంటే ఒక నార్మల్ బైక్ లో ఉన్నాడు కార్ లో తిరగడం, ఒక రెంటెడ్ హౌస్ లో ఉన్నాడు మంచి ఒక ఫ్లాట్ కొనుక్కోవడం, ఇలా నేను అబ్జర్వ్ చేశాను. అంటే జాబ్ కన్నా బిజినెస్ లో డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్పేసి నేను ఇంకా మరి ఎవరి మీద డిపెండ్ అవ్వడం ఇష్టం లేక నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంటే జాబ్ కి రిజైన్ చేశానండి. రిజైన్ చేసి నా దగ్గర అమౌంట్ తో ఆ ఇంటర్నెట్ షాప్ అండ్ జెరాక్స్ షాప్, మీరు ఫస్ట్ చూస్తున్న ఫోటో ఏదైతే ఉందో ఆ షాప్ అయితే పెట్టుకోవడం జరిగింది. షాప్ పెట్టుకునేటప్పుడు ఆ కొత్తగా బిజినెస్, మీ అందరికీ తెలుసు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక నెల చాలా హెవీగా ఉంటుంది, ఒక నెల నార్మల్ గా ఉంటుంది. జాబ్ చేశాను, జాబ్ లో టైం ఫ్రీడమ్ లేదని చెప్పేసి ఇక్కడైతే టైం ఫ్రీడమ్ ఉంటుంది. బాస్ ఎవరు ఉంటారు కదా, సెల్ఫ్ ఎంప్లాయ్ గా మనకు నచ్చిన టైంలో పని చేయొచ్చు, ఇన్కమ్స్ కూడా పెరుగుతుంది అని చెప్పేసి ఎంప్లాయ్ గా, సెల్ఫ్ ఎంప్లాయ్ గా బిజినెస్ అనేది పెట్టడం జరిగింది. ఆ ఆ టైంలో రన్ అవుతున్న టైంలో నాకు ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ నా పక్క షాప్ నుంచి వచ్చిందండి. ఆ ఏం చెప్పారంటే చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ అన్నారు. ఆ ఆయన ఫోటోగ్రాఫర్ మహేష్ పివిఆర్ గారు నాకు ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చిన వ్యక్తి. థ్యాంక్ యూ సార్. ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అయితే ఇవ్వడం జరిగింది. సార్ ఏం చెప్పారంటే చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ అన్నారు. షాప్ మార్చుకుంటే లైఫ్ ఎలా మారుతుందని నాకు చాలా విచిత్రం అనిపించింది. బట్ ఒక రోజు మీటింగ్ సండే రమ్మంటే నేను వెళ్ళాను. ఆ మీటింగ్ లో కూర్చున్న తర్వాత ఆ మీటింగ్ లో చాలా మంది లక్ష వస్తుంది, కార్ వస్తుంది ఎలా చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడ లక్ష కార్ అనేది నా మైండ్ కి అయితే యాక్సెప్ట్ చేయలేదండి. ఎందుకు అంటే జాబ్ లో ఒక 15,000 రావడం చాలా కష్టమైంది. బిజినెస్ పెట్టాను 20-30 వేలు వస్తే చాలు అనుకునే మైండ్ సెట్ లో ఉన్నటప్పుడు లక్ష కార్ అనేటప్పుడు, అంత నేను చదువుకోలేదు కదా, అంత నాకు ఎడ్యుకేషన్ లేదు, అంత బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఎలా వస్తుంది లక్ష అనేది ఒక థాట్ అయితే ఉండేది. కానీ అక్కడ చాలా మంది మీటింగ్ అయిన ఎండింగ్ లో చాలా మంది టెస్ట్ మోనీస్ చెప్పారు. నేను ఈ ప్రోడక్ట్ వాడాను, ఈ ప్రాబ్లం తగ్గింది, ఈ ప్రోడక్ట్ వాడాను, ఈ ప్రాబ్లం తగ్గిందని చాలా మంది చెప్పగానే, అందులో మన ఇంట్లో ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా అదైతే కనెక్ట్ అవుతుందండి. అలాగే మా ఇంట్లో మా ఫాదర్ కి హెవీ గ్యాస్ట్రిక్ ఉండేదండి. ఆ అది బాగా క్యూర్ అయింది. మా మదర్ కి మోకాలప్పుడు, మా పిల్లల గ్రోతింగ్ చూసి అల్టిమేట్ రిజల్ట్ అయితే చూడడం జరిగిందండి. ఇందులో ఇనుముగా ప్రోటీన్ పౌడర్, కొలెస్ట్రాల్ అండ్ కుకింగ్ ఆయిల్ వాడిన తర్వాత వండర్ఫుల్ రిజల్ట్ అనేది రావడం జరిగింది. చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చిందండి. రిజల్ట్ అయితే బాగుంది, బట్ నేను బయటికి రాలేని పరిస్థితి. బట్ నా దగ్గరికి ఎవరైతే వచ్చారో వాళ్ళకి చెప్పడం మొదలు పెట్టానండి. నా దగ్గర ఎవరికైనా జెరాక్స్ కోసం, కరెంట్ బిల్లు, ట్రైన్ టికెట్లకు కానీ, మొబైల్స్ యాక్సెసరీస్ కానీ దేనికోసం వచ్చినా దీనికోసం చెప్పడం మొదలు పెట్టాను. చెప్పగా చెప్పగా ఎవరికైనా ప్రాబ్లం, పంటి ప్రాబ్లంతో పేస్ట్ ఇవ్వడం, థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ కిట్ ఇవ్వడం, గ్యాస్ట్రిక్ ఉంటే గ్యాస్ట్రిక్ సంబంధించి ఇవ్వడం వల్ల, అలాగే బిజినెస్ కూడా చెప్పడం వల్ల
కొంతమంది బిజినెస్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించారండి. నేను జాయిన్ అయిన కొత్తలో మాకు అప్పుడు సిఎన్సి 6 నెలలు కొంటే 7 నెలలు ఫ్రీ అండి. 2,500 రూపాయలు ప్రోడక్ట్ అయితే కొనడం జరిగింది. 2,500 రూపాయల ప్రోడక్ట్ కొనిన తర్వాత మాకు వచ్చే ఫస్ట్ ఇన్కమ్ 234 రూపాయలు అండి. దీన్ని ఫాస్ట్ అట్ 8% అంటారు. బట్ నాకు ఒక 2వ తారీఖు సన్మానం కూడా చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. జాయిన్ అయిన తర్వాత సన్మానం కూడా చేస్తారా ఈ బిజినెస్ లో అని అనిపించింది. అక్కడ ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను, ఎవరు గుర్తింపు లేదు. ఇక్కడ జస్ట్ జాయిన్ అయ్యాను, కొంతమందికి చెప్పాను, సన్మానం చేశారు. 234 రూపాయలు అకౌంట్ లో పడింది. ఆ ఓకే, అలాగే కంపెనీ నుంచి 750 రూపాయలు ప్రొడక్ట్ వోచర్ కూడా వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకు హ్యాపీ అనిపించింది అంటే, బయట 5,000 10,000 ఎక్కడ చాలా షాపుల్లో కొంటాం, ఎవరు కూడా రూపాయి కూడా రిటర్న్ అయితే మన అకౌంట్ లో 100 రూపాయలు కూడా వేయలేదు. ఇక్కడ 234 రూపాయలు ఎప్పుడైతే అకౌంట్ లో పడిందో జెన్యున్ అనిపించింది. ప్రోడక్ట్ చూస్తే క్వాలిటీ బాగుంది. చాలా హ్యాపీ అనిపించింది. పెట్టుబడి లేదు. నేను 5 లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టాను. మంత్ ఎండింగ్ వచ్చే కాలం ఎరా చూసుకుంటా అన్ని చూసుకుంటా అంతంత మాత్రం ఇన్కమ్ ఇక్కడ ఏమీ లేదు కదా. ఎలాగో వాడుకునే ప్రోడక్ట్ బయట కొంటాం, అదే ప్లేస్ ఇక్కడ కొనడం వల్ల ఇంత మంచి రిజల్ట్ ఉంది అనిపించింది. ఓకే, యాజ్ ఎ కస్టమర్ గా కొనుక్కుందాం అనిపించింది. హ్యాపీ అనిపించింది. కానీ ఇందులో మళ్ళీ మీటింగ్ కి వెళ్ళాను. మళ్ళీ మీటింగ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఇన్కమ్ వస్తుంది అని మరీ మరీ చెప్పారు. బిజినెస్ స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేశాను. బట్ 10,000 రూపాయలు వస్తే చాలు అనుకుని జాయిన్ అయ్యాను. ఎందుకు ఈ 10,000 రూపాయలు అంటే, నా షాప్ రెంట్లు కరెంట్ బిల్ అన్ని కలిపి 10,000 రూపీస్ అవుతాయి. అది వస్తే నా షాప్ ఇన్కమ్ నాకు సరిపోతుంది అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేశానండి బిజినెస్. పార్ట్ టైం గా స్టార్ట్ చేశాను. బ్రాంజ్ లోనే 11,000 పైన వచ్చింది. సిల్వర్ లో 15,000 వచ్చింది. గోల్డ్ డైరెక్ట్ గా 22,000 పైన వచ్చిందండి. 22, 25, 30, 35,000 ఇన్కమ్ వచ్చింది. ఎప్పుడైతే 30,000 ప్లస్ వచ్చిందో నాకు ఈ బిజినెస్ లో బాగా కాన్ఫిడెంట్ వచ్చింది. ఆ, నా షాప్ లో ఉదయం నుంచి సాయంత్రం పని చేస్తే 30,000 వస్తుంది కదా, ఇది పార్ట్ టైం చేస్తే 30,000 వస్తుంది. నా షాప్ లో ఇంకా ఫుల్ టైం చేసినా సరే, ఏం చేసినా ఇంకా ఇన్కమ్స్ అయితే 1 lakh అయితే రాదు. ఈ బిజినెస్ లో ఫుల్ టైం చేస్తే ఇంకా మంచి ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి ఒక ఉద్దేశంతో నా షాప్ ని సాక్రిఫైస్ చేశానండి. అంటే షాప్ షట్టర్ దించడం మొదలు పెట్టాను. షాప్ ని క్లోజ్ చేసి క్లోజ్ చేశాను. ఎప్పుడైతే అందరికీ తెలుసు, మీ అందరికీ కరోనా వచ్చింది. కరోనా వచ్చిందండి. కరోనా వచ్చింది. ఆ టైంలో మీ అందరికీ తెలుసు, చాలా మంది జాబ్స్ పడిపోయి, చాలా మందికి బిజినెస్ కొలప్స్ అయిపోయి ఆ చాలా రకాలుగా అప్సర్ అయ్యారు. కానీ ఆ 2 బిజినెస్లు మాత్రం సక్సెస్ఫుల్ గా రన్ అయ్యాయండి. ఏంటి అనే ఉద్దేశంలో చూసుకుంటే, ఒకటి కిరాణా షాపు, 2 మెడికల్ షాప్ అండి. ఆ 2 కూడా సక్సెస్ఫుల్ గా రన్ అయ్యాయి. చాలా అద్భుతంగా రన్ అయ్యాయి. మరి ఆ 2 వెస్టేజ్ లో ఉన్నాయి కదా. కరోనా తర్వాత ప్రతి ఒక్కరికి హెల్త్ అంటే ఏంటి, ఇమ్యూనిటీ అంటే ఏంటి, ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అయితే తెలిసిందండి. హెల్త్ ని ఎలా కాపాడుకోవాలి, ప్రతి ఒక్కరు ప్రొడక్ట్ వాడడం మొదలు పెట్టారు. నా ఇన్కమ్ 35, 40, 50, 55, 65,000 వచ్చిందండి. ఎప్పుడైతే 65,000 వచ్చిందో ఈ కంపెనీలో స్టార్ డైరెక్టర్ అనే పొజిషన్ కి వచ్చానండి. మీ అందరికీ తెలుసు, స్టార్ అయితే కంపెనీ నుంచి కార్పొరేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్టార్ డైరెక్టర్ తర్వాత మళ్ళీ అప్ అండ్ డౌన్స్ అనేది ప్రతి ఒక్కరికి వస్తే అలా వచ్చింది. ఆ స్టార్ తర్వాత నేను డైరెక్ట్ గా క్రౌన్ అయ్యానండి. విత్ ఇన్ 3 months లో క్రౌన్ అయ్యాను. 6 లెక్కల్ని బ్రాంజ్ చేసి లీడర్ చేసి క్రౌన్ అవడం జరిగింది. క్రౌన్ లో ఆల్రెడీ మనకు 65, 70, 80, 85, 90, 1 lakh+ ఇప్పుడు తీసుకున్నాను. కార్ ఫండ్ ద్వారా కార్ టాటా అల్ట్రా టాప్ అండ్ కార్ తీసుకున్నాను. ఆ, అలాగే నా షాప్ లో చాలా మందికి పాస్పోర్ట్లు అప్లై చేశానండి. నేను ఎప్పుడు కూడా అప్లై చేసుకోలేదు. ఎందుకు అంటే, నేను ఎప్పుడు ఫారెన్ ట్రిప్స్ వెళ్ళను కదా, ఎందుకు అని ఎప్పుడు అప్లై చేసుకోలేదు. కానీ ఈ రోజు వెస్టేజ్ ట్రావెల్ ఫండ్ ద్వారా ఫారెన్ ట్రిప్స్ వెళ్ళామండి. ఈ రోజుకి నేను థాయిలాండ్ ట్రిప్ వెళ్ళడం జరిగింది. గోవా, ఇలా రీసెంట్ గా గోవా ట్రిప్ కూడా సెలెక్ట్ అయ్యాం, కానీ వెళ్ళడం అవ్వలేదు. ఓకే, ఇలాగా ఈ యొక్క ట్రావెల్ ఫండ్ ద్వారా టూర్ వెళ్ళడం జరిగిందండి. చాలా హ్యాపీ అనిపించింది. అలాగే నేను క్రౌన్ అవడమే కాకుండా నా టీంలో ఒక పర్సన్ లేడీ క్రౌన్ అయ్యారు. ఆ, చాలా హ్యాపీ అనిపించింది. అంటే మనం ఎక్కడైనా అవకాశం తీసుకోవడం కాదు, మనలాంటి అవకాశం ఇంకోరికి ఇవ్వచ్చు అని అనిపించింది. జాబ్ చేశాను, ఎవరిని అవకాశం అయితే ఇవ్వలేకపోయాను. బిజినెస్ పెట్టాను, ఒక పర్సన్ కి మాత్రమే అవకాశం ఇవ్వగలిగాను. ఈ రోజు వెస్టేజ్ ప్లాట్ఫామ్ తీసుకుని 10,000 పీపుల్ కి ఈ రోజు ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగానంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ అని చెప్తున్నారు. షాప్ మార్చుకుంటే హెల్త్ మాత్రమే వస్తుంది, ఇక్కడ మైండ్ సెట్ మార్చుకుంటే లైఫ్ స్టైల్ మారుతుంది. అందుకని నేను ఎప్పుడూ చెప్తుంటాను, చేంజ్ యువర్ మైండ్ సెట్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. మీ యొక్క మైండ్ సెట్ ఎప్పుడైతే మార్చుకున్నారో మీ లైఫ్ స్టైల్ అయితే మారుతుంది. చూడండి, ఎప్పుడైతే నేను షాప్ మార్చుకున్నాను, హెల్దీ ప్రోడక్ట్లు వాడుకున్నాను, మైండ్ సెట్ మార్చుకున్నాను, చూడండి ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి ఉన్నానంటే ఒక్కసారి నా వల్ల అయిందంటే మీ వల్ల అవుతుంది, ప్రతి ఒక్కరి వల్ల అవుతుంది ఖచ్చితంగా. ఇది మీరు మీ యొక్క మైండ్ సెట్ మార్చుకొని, ఈ సిస్టాన్ని తెలుసుకొని, మీ అప్లైన్ పట్టుకొని ఈ యొక్క ట్రావెల్ చేస్తే మీ లైఫ్ స్టైల్ మీ చేతిలో ఉంటుంది. ఖచ్చితంగా ఇదంతా మీరు మారాలని కోరుకుంటున్నాను. ఆ
ఈ యొక్క రీసెంట్ గా మేము కూడా ఒకసారి థాయిలాండ్ వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకు అంటే మేము థాయిలాండ్ లో చూసుకుంటే ఆ, ఇక్కడ మధ్యాహ్నం లంచ్ చేసాము వైజాగ్ లో. చెన్నైలో చూసుకుంటే మార్నింగ్ నైట్ డిన్నర్ చేసాము. బ్యాంకాక్ లో బ్రేక్ఫాస్ట్ చేసామండి. అలాగే రీసెంట్ గా మేము కేరళ ట్రిప్ కి వెళ్ళామండి. మేమందరూ హరితిరామ్ గారు, శరవణ్ సార్, మేమంతా ట్రిప్ కి వెళ్ళేటప్పుడు అందరికీ తెలుసు విజయవాడలో మనకి తుఫాను, అలాగే ఖమ్మం అండ్ మహబూబాద్ లో కూడా మనకి వరదల వల్ల ట్రావెలింగ్ లేకపోవడం వల్ల మేము ఆ, తిరుపతిలో ట్రైన్ లో లేకపోవడం వల్ల తిరుపతి వరకు వచ్చి తిరుపతిలో దిగిపోయి వాళ్ళు అటు హైదరాబాద్ నుంచి అటు వెళ్ళారు. మేము ఒక తిరుపతి నుంచి డైరెక్ట్ గా రేణిగుంట ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నామండి. డైరెక్ట్ గా బ్రేక్ఫాస్ట్ ఏమో తిరుపతిలో చేసాము, లంచ్ ఏమో బెంగళూరులో చేసాము, మళ్ళీ డిన్నర్ వచ్చాక వైజాగ్ లో చేస్తామండి. మరి ఇటువంటి ఆనందాలన్నీ సాటిస్ఫాక్షన్ అవుతాయి, ఇలాంటి ఆనందాలు నెరవేరుతున్నాయంటే వెస్టేజ్ లో ఉండబట్టి ఇవన్నీ. వెస్టేజ్ లో ట్రావెల్ ఫండ్ అనేది ఎక్కడ ఇస్తున్నారు అంటే సిల్వర్ తర్వాత. కానీ ఈలో మనం అంతా ట్రావెలింగ్ చేసేస్తున్నామండి. హోమ్ మీటింగ్ తో ట్రావెలింగ్ చేస్తున్నాం. ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలా హ్యాపీ అనిపించిందండి. అసలు నేను వైజాగ్ దాటి ఎక్కడికి వెళ్ళలేదండి. వెస్టేజ్ ప్లాట్ఫామ్ తీసుకొని ఎన్ని రాష్ట్రాలు తిరిగాను, ఎన్ని ఊర్లు తిరిగాను, ఎక్కడెక్కడ తిరిగానో నాకే తెలియలేదండి. అంత అద్భుతమైన ప్లాట్ఫామ్ అండి. ఈ అవకాశం ఇచ్చిన మా ప్లానర్ కి, ఆ యూనివర్స్ కి, అలాగే నా ఈ స్థాయికి నిలబెట్టిన నా లైఫ్ లైన్ అందరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ హార్ట్లీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లీడర్స్. ఈ రోజు ఒక మంచి సెక్షన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. వండర్ఫుల్ సెక్షన్ ఇద్దాం అనుకున్నాను. ఓకే లీడర్స్, ఈ యొక్క కంపెనీ మేనేజ్మెంట్ వండర్ఫుల్ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు అండి. విజనరీ మేనేజ్మెంట్ గౌతమ్ బాలిరన్, కన్వర్ బీర్ సింగ్ అండ్ దీపక్ సార్, గ్రేట్ఫుల్ సార్. వీళ్ళకి ఎప్పుడు మనం రుణపడి ఉంటామండి. ఈ రోజు ఈ స్థాయిలో ఇంత లగ్జరీ లైఫ్ తీసుకుంటున్నామంటే ద మేనేజ్మెంట్ ఇచ్చిన ప్రొడక్ట్, సిస్టమ్, ప్లాన్ చాలా అద్భుతం అండి. థ్యాంక్ యూ వెస్టేజ్ మేనేజ్మెంట్. గౌతమ్ బాలి గారి కోసం మీ అందరికీ తెలుసు, వండర్ఫుల్. బిఫోర్ వెస్టేజ్ ఆల్రెడీ ఒక జనరల్ మేనేజర్ గా, వైస్ ప్రెసిడెంట్ గా, CEO గా పనిచేసిన అనుభవం ఉంది. కొన్ని ఇంటర్నేషనల్ కంపెనీ కూడా ప్లానింగ్ ఇచ్చేవారు. అంత మంచి అనుభవజ్ఞులు. కంపెనీ యొక్క విజన్ చూడండి, టు టు హెల్ప్ పీపుల్ లైవ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ అండ్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగండి, ఉన్న స్థాయిలో ఉండిపోకండి, ఒక మంచి స్థాయికి వెళ్ళడానికి ఇది ఒక మంచి విజనరీ కంపెనీ అన్నమాట. కంపెనీ యొక్క మిషన్ చూడండి, గ్లోబల్ లో చూసుకుంటే డైరెక్ట్ సెల్ లో బెంచ్ మార్క్ లో ఉండాలని చెప్పి కంపెనీ యొక్క మిషన్. అంత మంచి కంపెనీలో ఉన్నందుకు మనం అందరం అదృష్టవంతులం అండి. కంపెనీ ట్రాక్ రికార్డ్ చూడండి. ఈ రోజు మీరు కంపెనీ ట్రాక్ రికార్డ్ చూసి చెప్తే చాలండి, ప్రతి ఒక్కరు వచ్చి జాయిన్ అవుతారండి. అందుకే కంపెనీ ప్రొఫైల్ చెప్పండి, కంపెనీ యొక్క హిస్టరీ చెప్పండి. గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేట్, హ్యాట్రిక్ సర్టిఫికేట్ ఉంది. బెస్ట్ న్యూట్రికల్ అవార్డు 2017 నుంచి ఉంది. అలాగే నేషనల్ బెస్ట్ ఎంప్లాయ్మెంట్ బ్రాండ్ అవార్డు 2019లో వచ్చింది. గ్లోబల్ HR ఎక్సలెన్స్ అవార్డు ఉంది. ఆ, చూసుకుంటే మన గ్లోబల్ లో చూసుకుంటే 36 ర్యాంక్ లో ఉన్నాము, ఇండియాలో చూసుకుంటే నెంబర్ 1 లో ఉన్నాము. ఇలాంటి ఎన్నో అవార్డ్స్ ఉన్నాయండి. కంపెనీ యొక్క ప్రొఫైల్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చెప్పండి. ఆ, అలాగే చూసుకుంటే మనకి కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ అండి. మనకి హిమాచల్ ప్రదేశ్ లో ఉంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మనకి హలాల్ సర్టిఫికేట్ ఉంది, GMP సర్టిఫికేట్ ఉంది, ISS సర్టిఫికేట్ ఉంది, SGS సర్టిఫికేట్ ఉంది. ఇలా వీటి కోసం మీరు ఖచ్చితంగా చెప్పగలిగితే ప్రతి ఒక్కరు వచ్చి జాయిన్ అవుతారండి. దీనికోసం మీరు ఎప్పుడు చెప్తూ ఉండాలా. మన ప్రొడక్ట్స్ అన్ని వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ అండి. హిమాచల్ ప్రదేశ్ లో అద్భుతమైన ప్రొడక్ట్స్ అన్నమాట. అందుకే మనం అంటారు ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్ ఇండియన్ ప్రైస్ కి వస్తాయండి. అంత అద్భుతమైన ప్రొడక్ట్స్ అండి. మన ప్రొడక్ట్స్ అన్ని మరి ఏ విధంగా తయారవుతున్నాయంటే CNT థెరపీ అంటారండి. CNT అంటే సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ. దీన్నే గాడ్ గిఫ్ట్ థెరపీ అంటారు, లేదా న్యాచురల్ థెరపీ అంటారండి. ఆ మానవ శరీరం దేంతో తయారైంది? కణాలు. ప్రతి కణంకి మంచి గాలి, నీరు, ఆహారం ఇస్తే మనం యొక్క హెల్దీగా ఉండొచ్చని మన కంపెనీ యొక్క ఉద్దేశం. ప్రతి ఒక్కరికి ఈరోజు చూసుకుంటే గాలి చూస్తే పొల్యూషన్, వాటర్ చూస్తే మినరల్ వాటర్ లేదే తాగట్లేదు, ఫుడ్ చూసుకుంటే కెమికలీ భోజనం. అందుకే మన కంపెనీ ఈ మూడింటిని CNT థెరపీలో ఇవ్వడం జరుగుతుందండి. ఆ దానికోసం గాలి కోసం మన కంపెనీ ఎయిర్ ప్యూరిఫై అనేది లాంచ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, వండర్ఫుల్ ప్రోడక్ట్. ప్రముఖ 32 ల్యాబొరేటరీలో టెస్ట్ చేసి మరీ రిలీజ్ చేశారు. అంత మంచి ప్రోడక్ట్ ఎయిర్ ప్యూరిఫై అండి. ఆ కరోనా సిచ్యువేషన్ నుంచి కూడా మనల్ని కాపాడింది. చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్. అలాగే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మనిషికి 70% వాటర్. ఆ కంటికి వాటర్ కావాలి, బోన్ కి, బ్లడ్ కి, అన్నిటికీ వాటర్ కావాలండి. తాగే వాటర్ బాగుంది అనుకోండి, ఇంకా కొన్ని మన ఆయుష్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. దానికోసం వాటర్ ప్యూరిఫై అనేది ఉండడం జరిగింది. అలాగే మన కంపెనీ
ప్రతి ఒక్కరికి ఎవ్రీడే మనకి ఏం కావాలంటే ఇమ్యూనిటీ కావాలి. మనం తినే ఫుడ్ లో సరైన పోషకాలు లేకపోవడం వల్ల మన ఇమ్యూనిటీ అనేది రకరకాల, ఎందుకంటే 70% ఫుడ్ అంతా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తింటున్నాం. దానికోసం మన కంపెనీ ఇమ్యూనిటీ కోసం ఇమ్యూనిటీ ప్యాక్ అనేది ఇవ్వడం జరిగింది, 5 రకాల ప్రొడక్ట్. అలాగే మన హార్ట్ ని మనం కాపాడుకోవడం కోసం మనకు హార్ట్ కేటగిరీ ఉందండి, చాలా అద్భుతమైన ప్రోడక్ట్. అలాగే చూసుకుంటే ఈ రోజు మనం ఎక్కువగా ఎక్కువ తినేదంతా కార్బోహైడ్రేట్స్ కాబట్టి ఎక్కువగా డయాబెటిక్ స్టేజ్ లో ఉంటున్నాం కాబట్టి దానికోసం మన గ్లైజమిక్ సంబంధించిన ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఫ్యూచర్ లో డయాబెటిక్ ఎంటర్ అవ్వకుండా వచ్చే వాళ్ళు కంట్రోల్ చేయడానికి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరిగింది మన కంపెనీ. అలాగే ఫిట్నెస్ డైట్, ప్రతి ఒక్కరు ఫిట్ గా ఉండాలి, డైట్ గా ఉండాలి, హైట్ కి తగ్గ వెయిట్ మెయింటైన్ చేయాలనేది ప్రతి ఒక్కరు కోరుకుంటాం. కానీ మనం తినే కార్బోహైడ్రేట్స్ వల్ల ఎక్కువగా ఒబేసిటీ అనేది రావడం జరుగుతుంది. దానికోసం ఫిట్నెస్ గా ఉండడం కోసం మనకి ఫిట్నెస్ అనే డైట్ కేటగిరీస్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే డిటాక్షన్ కోసం మన కంపెనీ ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఆ, మేము మన కంపెనీలో ఉన్న ప్రతి ప్రోడక్ట్ సిబిఏ మెథడ్ అంటారు. సిబిఏ అంటే సి అంటే క్లీన్ చేస్తుంది, మన బాడీని క్లీన్ చేస్తుంది, బి అంటే బ్యాలెన్స్ చేస్తుంది, ఏ అంటే యాక్టివ్ చేస్తుంది, సెల్స్ ని యాక్టివ్ చేస్తుంది. అంత అద్భుతమైన ప్రొడక్ట్స్ మన దగ్గర ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా. అలాగే ఉమెన్స్ కోసం ఆ, ఎందుకు అంటే మనకి 24 గంటలు ఎక్కువ కష్టపడేది ఎవరు అంటే ఉమెన్స్ అంటే, అటువంటి ఉమెన్స్ కోసం మన కంపెనీ కూడా ఉమెన్ కేటగిరీ కోసం మంచి అద్భుతమైన ప్రొడక్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్స్ అండి. అలాగే ఈ రోజుల్లో మేజర్ ప్రాబ్లమ్స్ అండి, జాయింట్ పెయిన్స్, బోన్స్ అండ్ జాయింట్స్ చాలా మంది సఫర్ అవుతుంది ఎక్కువగా. బోన్స్ ప్రాబ్లమ్స్ తో, జాయింట్ పెయిన్స్ తో, బ్యాక్ పెయిన్స్ తో, దానికోసం అద్భుతమైన కేటగిరీ ఇవ్వడం జరిగింది మన దగ్గర. చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్. అలాగే మనకి కొన్ని రకాల వనమూలికలతో ఆయుష్ శాంతి మన ఆయుష్ని పెంచుకోవడానికి మెడిసిన్ వాల్యూబుల్ ఉన్న కేటగిరీ అండి ఆయుష్ శాంతి ప్రొడక్ట్స్. కొన్ని రకాల వనమూలికతో తయారైంది, 8 రకాల ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. హార్ట్ కి సంబంధించి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కి, కిడ్నీకి, అన్నిటికి సంబంధించిన మనకి వండర్ఫుల్ ప్రోడక్ట్ 8 కేటగిరీస్, 8 రకాల ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే హోమ్ ఫుడ్స్, వంటశాల వైద్యశాల అంటారు. అటువంటి వంటలు బాగుంటే వైద్యం వరకు వెళ్ళవసరం లేదు కాబట్టి ఎవ్రీడే మన గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు చాలా రకాల ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాం కాబట్టి అవి ఇంకా హెల్దీగా ఉండాలి. ఎందుకంటే మీ ఇంట్లో టీవీ కాస్ట్లీ ఉండొచ్చు, ఫ్రిడ్జ్ కాస్ట్లీ ఉండి, అన్ని కాస్ట్లీ, మీ తినే ఫుడ్ మంచిదా కాదు ఒకసారి టెస్ట్ చేసుకుంటే ఆ, ఏం తింటున్నాం అంటే ఏమీ ఉండట్లేదు. మన దగ్గర అద్భుతమైన ప్రొడక్షన్ అనేది ఇవ్వడం జరిగింది హోమ్ ఫుడ్స్ కింద. అలాగే ఓరల్ కేర్ అండి, ఒకప్పుడు మనం చూసుకుంటే ప్రతి ఒక్కరు వేపలో తోమేవాళ్ళు, పళ్ళు నీట్ గా ఉండేవి, దాని ఊట లోపలికి వెళ్ళడం వల్ల జీర్ణ సంబంధి వ్యాధులు కానీ ఏమి ఉండేది కాదు. ఈ రోజు చూసుకుంటే రకరకాల పేస్టులు వాడి కూడా డెంట్ హాస్పిటల్ క్యూలు అయితే కడుతున్నాం. ఎందుకు అంటే మనం వాడుతున్న పేస్ట్ లో ఏమున్నాయో మీరు తీసుకోండి. మన దగ్గర 3 రకాల పేస్టులు ఉన్నాయి, అద్భుతమైన కేటగిరీ ఉన్నాయి. అలాగే బ్రష్ సెట్ ఉన్నాయి. పర్సనల్ కేర్, ఈ ప్రపంచంలో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేది ఎవరు అంటే ఒకటి హెల్త్ కి సంబంధించింది, సెకండ్ పర్సనల్ బ్యూటీకి అండ్ పర్సనల్ కేర్ అండి. దానికోసం మన దగ్గర అద్భుతమైన ప్రొడక్ట్స్ అనేది ఉన్నాయండి, ప్రతి ఒక్కరు వాడుకునేవి. అలాగే మన కంపెనీ ఏంటంటే హై వేస్ట్ హైజెనిక్ సొల్యూషన్ ఫ్రమ్ వెస్టేజ్ అండి, చాలా అద్భుతమైన ఒకటి. ఈ రోజు ఎక్కువ లేడీస్ యూజ్ చేసే ప్రొడక్ట్లు ఇవన్నీ అండి. ఎందుకంటే మార్నింగ్ లేచి నుంచి ఈవినింగ్ వరకు బాత్రూమ్ నుంచి ఇంటి నుంచి బట్టల నుంచి అన్ని చేస్తున్నారు. వాళ్ళందరికీ ఎక్కువగా కెమికల్ ప్రోడక్ట్ వాడడం వల్ల స్కిన్ అలర్జీస్ వస్తున్నాయి, క్యాన్సర్స్ వస్తున్నాయి, రకరకాల ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. దానికోసం మన దగ్గర హైజెనిక్ సొల్యూషన్ అంటే మంచి ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. అలాగే మిస్టర్ ఆఫ్ మెలన్ మీ అందరికీ ఇప్పుడు చెప్పాను, ఎక్కువగా ఖర్చు పెట్టేది హెల్త్ కోసం, సెకండ్ బ్యూటీ కోసం. బ్యూటీకి సంబంధించిన మన దగ్గర వెలినా కేటగిరీ, మిస్టర్ ఆఫ్ మెలన్ అండ్ స్కిన్ ఫార్ములా 9 కేటగిరీస్ అనేది మన దగ్గర అద్భుతంగా ఉన్నాయండి. చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్. ఇలా మన దగ్గర చూసుకుంటే అలాగే ఆ, రైతుల కోసం ఆర్గానిక్ ప్రొడక్ట్, రైతే రాజు అంటారు, అటువంటి రైతుల కోసం ఆర్గానిక్ ప్రొడక్ట్ అనేది మన కంపెనీ ఇవ్వడం జరిగింది. చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్. ఇలా 400+ ప్రొడక్ట్లు అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్, ఎక్సలెంట్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. ఎవరు వాడినా ఫిదా అయిపోతారు. ఎందుకంటే మేము 1 ఇయర్ బ్యాక్, 2 ఇయర్ బ్యాక్ ఇచ్చిన వాళ్ళు కూడా ఈ రోజు మళ్ళీ కావాలని కొనుక్కుంటున్నారంటే ఈ ప్రోడక్ట్ లో ఎంత దమ్ము ఉందో ఒకసారి చూస్తే, ఆలోచిస్తే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా సరే, మీరు యూట్యూబ్, గూగుల్ ఎక్కడ చెక్ చేసినా, లేకపోతే ప్రోడక్ట్ ఎవరు వాడినా చెక్ చేసినా సరే, వాళ్ళు రివ్యూ చేసుకుంటే 100% ప్రోడక్ట్ ఇది చాలా జెన్యున్ ప్రోడక్ట్, క్వాలిటీ వన్ ప్రోడక్ట్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ అని చెప్తారు. అంత మంచి రిజల్ట్ ప్రోడక్ట్ అండి, చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ వెస్టేజ్ మేనేజ్, మంచి మంచి ప్రోడక్ట్లు ఇచ్చినందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్ చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు ఈ ప్రోడక్ట్ వాడుకుంటూ మన ఆరోగ్యం మనమైతే కాపాడుకోవాలండి ఖచ్చితంగా. ఎటువంటి సిచ్యువేషన్ లో మనం బతుకుతున్నామంటే ఆ, ఒకప్పుడు చెప్పేవాళ్ళు ప్రాచీన యుగం అని, కంప్యూటర్ యుగం అని, కానీ ఇప్పుడు బతుకుతున్న యుగం ఏదైనా ఉన్నది అంటే వైరస్ యుగంలో బతుకుతున్నాము.
ఖచ్చితంగా మనకు సప్లిమెంటరీ చాలా అవసరము. ప్రతి ఒక్కరు నిపుణులు చెప్తున్నారు, మేము తీసుకోవాల్సిన ప్రతి ఒక్కరు ఫుడ్ సప్లిమెంటరీస్ తీసుకోవాలని చెప్తున్నారు. అటువంటి ఫుడ్ సప్లిమెంటరీస్ మన కంపెనీ బిఫోర్ 5 years తర్వాత ఏమొస్తుందని చెప్పేసి ఇప్పటి నుంచి మనకి లాంచ్ చేస్తున్నారు అంటే ఎంత ముందుగా జాగ్రత్తతో కంపెనీ నుంచి ప్రొడక్ట్ లాంచ్ అవుతున్నాయి ఒకసారి ఆలోచించండి. అంత మంచి ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయండి, చాలా అద్భుతమైన ప్రోడక్ట్లు. అందుకే చెప్తుంటారు, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ఖచ్చితంగా మన ఆరోగ్యంకి మనము ప్రివెన్షన్ గా వాడుకో. ఇవి ఫుడ్ సప్లిమెంటరీ ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. ఈ రోజు ఒక కేటగిరీ తీసుకుందాం, అది హెయిర్ గ్రోత్. ఈ రోజు చాలా మంది సఫర్ అవుతున్నారండి, హెయిర్ కి సంబంధించి చాలా మంది సఫర్ అవుతున్నారు. హెయిర్ కి ఏ విధంగా సఫర్ అవుతున్నారు అందరికీ తెలుసు, సఫర్ అవుతున్నారు. ఆ, ప్రతి ఒక్కరు హెయిర్ గ్రోత్ కోసం ప్రతి ఒక్కరు మంచి హెయిర్ ఉండాలి. ఎందుకంటే ఒక మనిషి అందంగా ఉండాలి అంటే హెయిర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక హెయిర్ స్టైల్స్ చాలా ఇంపార్టెంట్, చాలా. ఎందుకంటే మన ఫేస్ కి మన అందానికి హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. హెయిర్ అనేది మన అందం తీసుకొస్తుంది. హెయిర్ వల్ల చాలా ఉపయోగ, మనం అందంగా కనిపిస్తాం. మరి అటువంటి హెయిర్ చూడండి, రకరకాల హెయిర్ ఈ రోజు చూస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇటువంటి హెయిర్ కోసం చాలా మంది డబ్బులు ఖర్చు పెడుతున్నారు, దాన్ని మెయింటెనెన్స్ చేయడం కోసం చాలా ఖర్చు పెడుతున్నారు. కానీ ఇప్పుడు ఉన్న పొజిషన్ చూసుకుంటే స్ట్రెస్ వల్ల, పొల్యూషన్ వల్ల, టెన్షన్స్ వల్ల, ఫుడ్ లోపం వల్ల మనకి హెయిర్ అనేది చాలా లాస్ అవుతుందండి. హెయిర్ లాస్ ఏ విధంగా లాస్ అవుతుంది చూస్తే ఆ ఈ రోజు చూడండి, భయంకరంగా లాస్ అవుతుంది. చూడండి, హెయిర్ మనం దువ్వెని ఇలా పెట్టామంటే ఇంత ఇంత హెయిర్ అనేది లాస్ అవుతుంది, అందరికీ తెలుసు. ఆ మరి ఈ హెయిర్ ఏం చేస్తున్నాం అంటే బయట మనకి చూడండి తపాలాలను ఇలా అమ్ముతుంటారు, ఈ హెయిర్ ని పోగు చేసి దాచుకుంటారు. ఎందుకంటే మన హెయిర్ కున్న డిమాండ్ అటువంటిది కాబట్టి ప్రతి ఒక్కరు చాలా మంది కవరు బాక్స్ పెట్టి దాచుతుంటారు. బంగారం ఎలాగైతే దాస్తుంటారో అలా దాస్తుంటారు, ఎందుకంటే ఏదో ఒక వస్తువు తీసుకోవాలి కాబట్టి. కానీ ఇప్పుడున్న మన చూడండి స్ట్రెస్ వల్ల చుండ్రుసు అని, టెన్షన్స్ వల్ల ఎక్కువగా మనకి ఈ విధంగా అయితే లాస్ అవుతున్నది హెయిర్. మరి అటువంటి హెయిర్ కోసం చాలా మంది చాలా డబ్బు అయితే ఖర్చు పెడుతున్నారండి. ఆ మన దగ్గర హెయిర్ కోసం మంచి అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయండి. హెయిర్ కేటగిరీ కోసం మన కంపెనీ మంచి మంచి ప్రొడక్ట్లు అయితే లాంచ్ చేసింది. అవేంటి, అవి ఎలా ఉపయోగపడుతాయి ఈ రోజు అయితే తెలుసుకుందామండి. వండర్ఫుల్ ప్రొడక్ట్స్ అండి. హెయిర్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి, బట్ మనకి లైట్ లైట్ గా తెలుసుకుందాం. హెయిర్ కి సంబంధించిన హెయిర్ ఆయిల్ ఉంది మన దగ్గర. షాంప్స్ చూసుకుంటే దాదాపు 6 రకాల షాంప్స్ ఉన్నాయి మన దగ్గర కంపెనీ నుంచి. ఓకే, అలాగే హెయిర్ సిరం ఉంది. ఆ చూసుకుంటే అలాగే మనకి హెయిర్ సప్లిమెంటరీకి వచ్చేగల హెయిర్ నెయిల్ స్కిన్ ఉంది, ప్రోటీన్ పౌడర్ ఉంది, అలాగే ఆమ్లా ఉంది. ఆ, ఇవన్నీ హెయిర్ కి సంబంధించిన అండి. ఎయిర్ ప్యూరిఫై కూడా హెయిర్ కి సంబంధించింది, ఎయిర్ ప్యూరిఫై కూడా హెయిర్ కి సంబంధించినవి. ఆ, నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఎయిర్ ప్యూరిఫై కోసం చెప్పేటప్పుడు కూడా దాని యొక్క చెప్పాను. అలాగే మనకి హెయిర్ కి సంబంధించిన హెయిర్ స్పా ఉంది. ఆ, అలాగే హెయిర్ స్పా తర్వాత హెయిర్ కండిషనర్ అండ్ హెయిర్ మాస్క్. ఇలా ఇవైతే మనకి హెయిర్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ అండి. మరి ఈ ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి, ఇందులో ఏమన్నా ఈ రోజు అయితే తెలుసుకుందాం వన్ బై వన్. హెయిర్ కి సంబంధించి అందులో ఫస్ట్ ప్రొడక్ట్ చూసుకుంటే మీకు హెయిర్ ఆయిల్ అండి. ఫస్ట్ హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దేంతో తయారైందని ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ హెయిర్ ఆయిల్, ఇది ట్రీ అనే ట్రీ ఆయిల్ అండ్ హార్నిక్ అనే ఫ్లవర్ తో తయారైందండి. ఆ, ఈ యొక్క హెయిర్ ఆయిల్ ఇది మీకు మైగ్రేన్ హెడేక్ ని ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మైగ్రేన్ హెడ్ వాళ్ళకి హెడేక్ తో బాధపడుతూ ఉంటారు చాలా మందికి, వన్ సైడ్ అంటారు పార్శ్వ ఇలా. చాలా మంది మైగ్రేన్ ఎక్కువగా ఇప్పుడు మైగ్రేన్ హెడేక్ వస్తుంది, అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆ, అలాగే మనకి ఎటువంటి మానసిక ఒత్తిడి నుంచి కూడా బాగా తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కుదుర్లు ఏవైతే ఉన్నాయో గట్టి పడడానికి చాలా బాగా కుదుర్స్ ఉంటాయి కదండి, హెయిర్ యొక్క కుదుర్లు, అది బాగా ఉపయోగపడుతుంది బాగా గట్టి పడడానికి. డాండ్రఫ్ ని తొలగించడానికి కూడా ఈ యొక్క హెయిర్ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే హెయిర్ కలర్ ని మరింత హెయిర్ పెంచడానికి, అంటే చాలా మంది హెయిర్ బ్లాక్ గా ఉంటుంది, ఇంకా బాగా హెయిర్ బ్లాక్ గా ఉండడం కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే వైట్ హెయిర్ ని ఎక్కువగా రానివ్వకుండా కూడా ఇది కాపాడుతుందండి. ఆ ఇది చాలాగా. నెక్స్ట్ ఏ ఆయిల్ అనేది ఏంటంటే జిడ్డుగా ఉండదండి, మీరు రాసుకుంటే అసలు మీ చేతులు కూడా అంటున్నట్లు ఉంటది, అంతలా ఉంటుంది. స్ట్రెస్ నుంచి బాగా రిలీఫ్ ఇస్తుంది. ఆ, ఈ హెయిర్ ఆయిల్ అనేది ఏంటంటే మీరు వీలైతే ఈవినింగ్ నైట్ వచ్చేటప్పుడు హెయిర్ బాగా ఆ, బాగా మజిల్ గా మసాజ్ బాగా చేసుకోండి తలకి, బాగా రిలీఫ్ ఇస్తుంది. మార్నింగ్ బాత్ చేసుకుంటే మీకు బాగా ఫ్రీగా ఉంటుంది. ఈ హెయిర్ ఆయిల్ అనేది ఈవినింగ్ మీరు ఫ్రీగా ఉండేటప్పుడు, ఎందుకంటే మార్నింగ్ ఎక్కువగా హెయిర్ ఆయిల్ అనేది రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం బయటికి వెళ్తాము, డస్ట్
పొల్యూషన్ అంతా మన హెయిర్ మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది మనకి బాగా ఇదిగా ఉంటుంది కాబట్టి నైట్ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం మసాజ్ చేసుకుంటే చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది, ఫ్రీగా ఉంటుంది. అంత అద్భుతమైన ఆయిల్ అండి, చాలా వండర్ఫుల్ ఆయిల్ ఈ యొక్క హెయిర్ ఆయిల్. అంటే మీకు లైట్ లైట్, ఎందుకంటే ఎక్కువ ప్రోడక్ట్ కాబట్టి లైట్ లైట్ గా చెప్తున్నాను. సెకండ్ అనేది షాంప్స్ అండి. మనకు 6 రకాల షాంప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ షాంపూ మీకు మాయిశ్చరైజింగ్ రిచ్ షాంపూ అనమాట. ఇది మనకి గ్రీన్ టీ అండ్ మిల్కీ ప్రోటీన్ అన్నమాట. అండ్ విటమిన్ బి 5 కూడా ఉంటుంది. ఆ, సిమా సిమా చమంతి అనే ఒక దీని నుంచి కూడా అట్రాక్షన్ చేసిందండి ఇది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మనకి ఎక్కువగా ఈ హెయిర్ ఆయిల్ అనేది ఏంటంటే ఇది డ్రై హెయిర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి బాగా ఇది ఉపయోగపడుతుందండి, డ్రై హెయిర్ బాగా ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ ఏంటి, డ్యామేజ్ ఎవరికైతే హెయిర్ డ్యామేజ్ అవుతుంటది అంటే చాలా మందికి హెయిర్ చివర్లో పగుళ్ళు ఉంటాయి అనమాట, అంటే రెండుగా పగిలిపోతుంటది డ్యామేజ్, అలాంటి వాటికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. హెయిర్ బద్దలవ్వడం ఇలాంటివి అంటారు కదా, అలాంటి వాటికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే వైట్ హెయిర్ కూడా రానవ్వకుండా ఇది బాగా చూస్తుంది అనమాట. డ్రై హెయిర్ వాళ్ళకి ఎక్కువగా రికమెండ్ చేయండి. హెయిర్ డ్యామేజ్ అయిన వాళ్ళకి ఎక్కువగా రికమెండ్ చేయండి ఈ యొక్క షాంపూ. షాంపూ యూజ్ చేసే విధానం మీ అందరికీ తెలుసు. డైరెక్ట్ గా షాంపూ అనేది మన హెయిర్ కి ఇవ్వకూడదు. ఆ షాంపూ లో కొంచెం వాటర్, అంటే ఒక జగ్గులో కొంచెం వాటర్ వేసి షాంపూ వేసి బాగా కలిపి మీరు హెయిర్ కి అనేది ఇస్తే మీకు బాగా పడుతుంది. మీకు బాగా వేగంగా రిలీఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ గా అయితే షాంపూ అనేది అప్లై చేయకండి. ఇది మాకు మాయిశ్చరైజింగ్ షాంపూ డ్రై హెయిర్ కి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సెకండ్ ఏంటి, డీప్ క్లిన్జింగ్ షాంపూ అనమాట. ఇది ఎక్కువగా ఆయిల్ హెయిర్ ఎవరికైతే ఆయిల్ గా ఉంటుంది హెయిర్ వాళ్ళకి ఇది మనం రికమెండ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్కువ చుండ్రుతో బాధపడుతుండొచ్చు, చుండ్రు ఎక్కువగా ఉండడం, చుండ్రు కూడా చాలా మంది పెచ్చుల్లాగా ఉంటుందండి. నెక్స్ట్ ఎక్కువ దురద పుట్టడం, ఆ, అలా చాలా మందికి ఉండడం వల్ల ఇది ఇది బాగా వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు. ఇది దేంతో తయారైందంటే లెమన్ అండ్ మల్టీ విటమిన్ తో ఇది తయారైంది, లెమన్ ఎక్స్ట్రాక్ట్ అన్నమాట. చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. ఇది కూడా వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది, చుండ్రుస్ ని దురద నుంచి ఇది బాగా రిలీఫ్ ఇస్తుంది. ఎక్కువ చుండ్రు ఉన్న వాళ్ళకి ఇది బాగా ఇవ్వండి, ఆయిల్ హెయిర్ వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మూడో షాంపూ ఏంటంటే డైలీ కేర్ షాంపూ అన్నమాట. ఈ డైలీ కేర్ షాంపూ అనేది ఆల్ టైప్స్ ఆఫ్ హెయిర్ అండి. ప్రతి ఒక్క ఏ హెయిర్ కైనా ఇది మీరు రికమెండ్ చేయొచ్చు. నార్మల్ వాళ్ళకి ఎవరికైనా సరే, డ్రై హెయిర్ లేకపోతే ఆయిల్ హెయిర్ ఎవరికైనా ఇది రికమెండ్ చేయొచ్చు. ఇది రోజ్మెరీ ఆయిల్ అండ్ ప్రో విటమిన్ బి 5 అండ్ ఆవకాడో ఆయిల్ తో ఇది తయారు చేయబడింది అనమాట. చాలా అద్భుతమైన షాంపూ అనమాట. ఇది ఫస్ట్ ఎవరికైనా ఇది బాగా రికమెండ్ చేస్తే ఫిదా అయిపోతారు అనమాట. ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇది కూడా వైట్ హెయిర్ ఎక్కువగా రానివ్వదు. ఆ, చాలా సిల్కీగా ఉంటుంది హెయిర్ కూడా, చాలా బాగుంటుంది. నార్మల్ గా యూజ్ చేసుకోవచ్చు, చిన్న పిల్లలు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఈ మూడు షాంపులు. దీంతో పాటు మళ్ళీ మనకు కొత్తగా ఇంకొక మూడు షాంపులు అనేది రిలీజ్ చేశారండి మన కంపెనీ. చాలా అద్భుతమైన, ఎందుకంటే ఇంకా బెటర్ ఇవ్వాలి, ఇంకా మంచి క్వాలిటీస్ ఇవ్వాలి, ఇంకా మనకి ఎందుకంటే ప్రొడక్ట్ లో ప్రైమ్ కేటగిరీ కూడా ఉన్నాయి కాబట్టి అలాగా మనకి యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అనేది మన కంపెనీ లాంచ్ చేసింది. ఇవి బౌన్సర్ రిస్టోర్ షాంపూ అంటారు. ఓకే, హైడ్రేషన్ వీట్ ప్రోటీన్ నుంచి ఇది ఎక్స్ట్రా చేసింది. ఇందులో ఎమైన్ యాసిడ్స్ కూడా ఉంటుంది అనమాట. వీట్ ప్రోటీన్ అండ్ ఎమైన్ యాసిడ్స్ కూడా ఉండడం వల్ల మనకి వీక్ హెయిర్, చాలా మంది హెయిర్ అనేది వీక్ అయిపోతుంటది, సన్నబడడం ఇలాగా ఉండిపోతుంది. దాని నుంచి ఇది బాగా ప్రొడక్షన్ గా ఇస్తుంది. హెయిర్ ఎక్కువగా లాస్ అవ్వకుండా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆ, చాలా మంది హెయిర్ చిటికిపోవడం కూడా, దానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ ఈ ఉంటుంది, విటమిన్ డి అండ్ ఫైబర్ కూడా ఉంటుంది. వాళ్ళు దానివల్ల ఎక్కువగా మనకి హెయిర్ ఫాల్స్ అనేది రాకుండా చాలా మంది హెయిర్ ఫాల్స్ తో బాధపడుతున్నారండి. మీరు ఎవరిని అడగండి ముందు ఆ, ఎక్కువగా హెయిర్ ఫాల్స్ ఏమైనా ఉన్నదా అని అడుగుతుంటారు. చాలా అద్భుతమైన షాంపూ అన్నమాట. అండ్ హెయిర్ ఫాల్స్ ఇది మీరు రికమెండ్ చేయొచ్చు ప్రతి ఒక్కరికి. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఫిదా అయిపోతారు కూడా ఇచ్చిన తర్వాత. చాలా మంచి షాంపూ ఇచ్చారని కూడా అక్కడి నుంచి మీకు ఫీడ్బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. చాలా వండర్ఫుల్. దాని తర్వాత కెరటిన్ స్మూత్ షాంపూ అండి. చాలా మంది హెయిర్ అనేది ఆ, ఆ, చాలా మంది చిక్కులు పడిపోవడం ఇలా అంటారు కదా, ఇది స్మూత్ గా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ ని రీస్టోర్ చేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. సాఫ్ట్ గా ఉండడానికి, స్మూత్ గా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది మనకి హైడ్రోజన్ కెరటిన్ అండ్ విటమిన్ ఈ నుంచి ఇది ఎక్స్ట్రా చేసింది మనకి అందులో ఉంటుంది అనమాట. ఇది స్మూత్ గా ఉన్న వాళ్ళకి ఇది బాగా రికమెండ్ చేయొచ్చు. దాని తర్వాత మనకి ఇంకొక హెయిర్ షాంపూ అనేది కలర్ ప్రొటెక్షన్ అండి. చాలా మంది హెయిర్ కి కలర్ వేసుకుంటారు, ఆ కలర్ కెమికల్ వల్ల మనకి హాని అయితే జరుగుతుంది. దానివల్ల నెక్స్ట్ హెయిర్ కలర్ వేసుకున్న వాళ్ళకి చాలా మందికి హెయిర్ బాత్ చేసుకున్న తర్వాత ఎక్కువ రోజులైతే ఉండదు, 1 వీక్ 10 డేస్ లోపే మాక్సిమం ఆ కలర్ అనేది పోతుంది. కనీసం 1 వీక్ లోపే పోతుంది.
మన హెయిర్ ప్రొటెక్షన్ షాంపూ, కలర్ ప్రొటెక్షన్ షాంపూ ఇవ్వడం వల్ల కలర్ కూడా ప్రొడక్షన్ కాపాడుతుంది. నెక్స్ట్ ఆ కలర్ కి నుంచి, కెమికల్ నుంచి వచ్చే ఏదైతే రియాక్షన్ నుంచి కూడా అది ప్రొడక్షన్ కాపాడడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. దాదాపు మీకు 1 మంత్ పైన వచ్చేసిన కలర్ అయితే మీకు తెలిసిపోదండి. ఆ షాంపూ బాగా యూజ్ చేయండి. ఎవరైతే కలర్ వేసుకున్న వాళ్ళందరికీ రికమెండ్ చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ, వాళ్ళు కూడా హ్యాపీగా ఫిదా అయిపోతారు. ఎందుకంటే 1 వీక్ లోపు ఒకసారి వేసుకున్న వాళ్ళు 1 మంత్ అయినా సరే దాని యొక్క బాగానే ఉంటుంది కాబట్టి అంత ఫిదా అయిపోతారు. దాని తర్వాత మనకి ఆ షిరం ఆయిల్ కూడా ఉంటుందండి. మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. కాల్ఫ్ కి ఆ షిరం రాసుకోవడం వల్ల కూడా స్మూత్ గా ఉంటుంది. ఆ చాలా వండర్ఫుల్ ప్రొడక్ట్స్ అండి షాంపులతో ఇవన్నీ. దాని తర్వాత మన దగ్గరికి వచ్చేసరికల్లా సప్లిమెంటరీ దగ్గరికి వచ్చేసరికల్లా మన దగ్గర ఫస్ట్ ఉన్న ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే హెయిర్ నెయిల్ స్కిన్ అండి. చాలా అద్భుతమైన ప్రోడక్ట్, వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇది. గ్రీన్ ట్రీ అట్రాక్ట్ అన్నమాట. మనకి గ్రీన్ ట్రీ ఉంటుంది, దాని ఎక్స్ట్రాట్ బ్రోరేజ్ ఆయిల్ ఉంటుంది, దాని నుంచి కూడా మనకి ఇది. నెక్స్ట్ ఎమైనో యాసిడ్స్ ఉంటాయండి ఇందులో. ఎమైనో యాసిడ్స్ అంటే మీకు తెలుసు, లైసిన్ అండ్ మెథోనైన్ అండ్ సైటినైన్, ఇది ఎమైనో యాసిడ్స్ అండి. అలాగే మల్టీ విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఇందులో ఉంటాయండి. మల్టీ విటమిన్స్ వచ్చేకాల మీకు ఆ, విటమిన్ ఈ ఉంటుంది, విటమిన్ B6 ఉంటుంది, అండ్ ఫోలిక్ యాసిడ్ కూడా మనకి ఈ యొక్క హెయిర్ నెయిల్ స్కిన్ లో కూడా ఉంటుందండి. అలాగే మినరల్కి వచ్చేకాల మెగ్నీషియం, జింక్, సెలీనియం, తర్వాత బయోటిన్ అండ్ ఐరన్ కూడా ఉంటుందండి. చూడండి హెయిర్ నెయిల్ స్కిన్ లో ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మీకు ఇందులో మల్టీ విటమిన్ మినరల్స్ ఉంటాయి, ఎమైనో యాసిడ్స్ ఉంటాయి, బోరేజ్ ఆయిల్ ఉంటుంది, గ్రీన్ టీ ఎక్స్ట్రాస్ట్ అన్నమాట. ఇలా మన దగ్గర హెయిర్ నెయిల్ స్కిన్ లో ఉంటుంది. ఇది మన హెయిర్ లాస్ అవ్వకుండా తగ్గుతుంది. చాలా మంది హెయిర్ లాస్ అవుతుంది, హెయిర్ ఫాల్స్ అవుతుంది, హెయిర్ అనేది ఊడిపోతుందని చాలా మంది అడుగుతుంటారు కదా. దానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే చాలా మందికి పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఇది కాపాడుతుందండి. ఫ్యూచర్ లో పిగ్మెంటేషన్ రాకుండా మన స్కిన్ ప్రొడక్షన్ గా ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మన పొల్యూషన్ వల్ల హెయిర్ స్కిన్ డ్యామేజ్ కాకుండా, పొల్యూషన్ వల్ల ఎక్కువ హెయిర్ స్కిన్ ముందు డ్యామేజ్ అవుతాయి కాబట్టి ఆ దాన్ని కూడా ఇది ప్రొటెక్షన్ గా ఉపయోగపడుతుంది. దాని నుంచి కాపాడడానికి ఇది హెయిర్ నెయిల్ స్కిన్ బాగా ఉపయోగపడుతుంది. ఆ, అలాగే మీకు ఆ, చూసుకుంటే మనకి ప్రొమోట్ హెల్దీ నెయిల్స్ కూడా ఇది బాగా, నెయిల్స్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. గ్లో స్కిన్ రావడానికి కూడా మనకి హెయిర్ నెయిల్ స్కిన్ బాగా ఉపయోగపడుతుంది. చూడండి, పొల్యూషన్ నుంచి హెయిర్ కి, స్కిన్ కి ప్రొడక్షన్ ఇస్తుంది. హెల్దీ నెయిల్స్ రావడానికి ఉపయోగపడుతుంది. స్కిన్ గ్లో గా కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ లాస్ అవ్వకుండా రూట్స్ పెరగడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ హెయిర్ ఒత్తుగా, పొడవుగా, మరి హెల్దీగా ఉండడం కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. చాలా మంది హెయిర్ ఒత్తుగా ఉండాలి, పొడవుగా ఉండాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఇది మనం ఇవ్వచ్చు. అంటే ప్రతి ఒక్కరు ఇది హెయిర్ నెయిల్ స్కిన్ అనేది వాడొచ్చు అండి. చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అన్నమాట, వండర్ఫుల్ ప్రోడక్ట్. మీకు ఇది ప్రతి ఒక్కరికి రికమెండ్ చేయొచ్చు. అసలు హెయిర్ నెయిల్ స్కిన్ మూడిట్లో ఏ ప్రాబ్లంకి వచ్చినా ఫస్ట్ ఇచ్చేయండి, రికమెండ్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే ప్రోటీన్ పౌడర్ అండి. ప్రోటీన్ అనేది చాలా అవసరం. ప్రతి ఒక్క మనిషికి ప్రోటీన్ పౌడర్ అనేది చాలా అవసరము, నీడు కూడా. ప్రోటీన్ పౌడర్ లో మనకి ఎమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉన్నాయండి ఇందులో. మన బాడీ సిస్టమ్ లో కూడా ప్రోటీన్ అనేది చాలా అవసరం. ఇంప్రూవ్మెంట్, మన బాడీ ఏదైనా ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే, దాని ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే ప్రోటీన్ పౌడర్ అనేది చాలా, ప్రోటీన్ అనేది ఉపయోగం అండి. మరి ప్రోటీన్ అనేది శరీరానికి మెయిన్ బిల్డింగ్ గా పనిచేస్తుందండి. మన ప్రోటీన్ బాగా బిల్డ్ అవ్వాలంటే ప్రోటీన్, అందుకే అంటారు మన బొట్టన గోరు నుంచి తల వెంట్రుక వరకు ప్రతి అవయవానికి ప్రోటీన్ కావాలి అంటారు. అటువంటి ప్రోటీన్ అండి. మనం ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ అనేది చాలా అవసరం. ప్రతి ఒక్కరు హెల్దీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా. దానికి ప్రోటీన్ అనేది చాలా అవసరం కూడా, నీడు కూడా. మనకి డైలీ ప్రోటీన్ ఎంత అవసరము ఏంటి అంటే, ఒక మనిషి 50 కేజీల బరువు ఉంటే డైలీ 50 గ్రాముల ప్రోటీన్ ఖచ్చితంగా కావాలండి. ఆ ప్రోటీన్ మరి ఆ, మనకి ఏ విధంగా తీసుకోవాలంటే, ఆ, కనీసం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఒక గుడ్, రోజుకి ఒక ఎగ్ తింటే మనకి 4 గ్రామ్స్ ప్రోటీన్ అనేది దొరుకుతుందండి. మరి 50 గ్రాములు ప్రోటీన్ తినాలంటే కనీసం 12 ఎగ్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఒక మనిషి 12 గుడ్లు తినగలుగుతున్నాడా రోజు? ఒకసారి ఆలోచించండి. మన మనిషి హెల్దీగా ఉండాలి, బాడీ ఫిట్ గా ఉండాలి, ఆ, అందంగా హెల్దీగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రోటీన్ అనేది అవసరం. మరి అటువంటి ప్రోటీన్ మనకి ఖచ్చితంగా కావాలంటే అద్భుతమైనది ఎక్కడైనా ఉన్నది అంటే అది మనకి ప్రోటీన్ పౌడర్ అండి. మన కంపెనీ లాంచ్ చేసింది సోయా అండ్ పాల నుంచి ఎక్స్ట్రా చేసిన ప్రోటీన్ అండి. అద్భుతమైన ప్రోటీన్, 100% ప్యూర్ వెజిటేరియన్ అండి ఇది. ఆ, ఇది సోయా ప్రోటీన్ అంటారు అందుకని. అలాగే వే ప్రోటీన్ అంటారు. వే ప్రోటీన్ అంటే మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు పెరుగు
తోడు పెడుతుంటారు. పైన వాటర్ ఉంటది కదండి, ఆ వాటర్ లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. ఆ వాటర్ చాలా మంది పారేస్తుంటారు, కానీ ఆ వాటర్ లోనే ఎక్కువగా ప్రోటీన్ అనేది ఉండడం జరుగుతుంది. అటువంటి ఎక్స్ట్రా చేసిన ప్రోటీన్ ఇది మన శరీరానికి ఎమైన్ యాసిడ్స్ ని తయారు చేస్తుంది అనమాట. అలాగే మన శరీరానికి ఇది ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది ఇటువంటి ఈ ప్రోటీన్ అన్నమాట. అలాగే లో ఫ్యాట్ ప్రోటీన్ ఉంటుంది, హై ప్రోటీన్ కలుగుతుంది, ఎక్కువ ఫ్లాట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. హై ప్రోటీన్ కాబట్టి మనకి ఆ చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది చిన్న పిల్లలు గ్రోత్ అవ్వడానికి, హైట్ పెరగడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే హార్ట్ డిసీజ్ నుంచి ఇది కాపాడుతుంది, హార్ట్ నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా. ఎందుకంటే కొలెస్ట్రాల్ బర్న్ చేయడానికి ఇది అంటే ఆ, తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే బోన్ హెల్త్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. మనకి బోన్ సమస్య చాలా మందికి ఉంటారు, జాయింట్ పెయిన్స్ ఇలా. దానికి కూడా మీరు ప్రోటీన్ పౌడర్ రికమెండ్ చేయొచ్చు. అలాగే హెయిర్ కి కూడా ప్రోటీన్ అనేది చాలా అవసరం, దానికి హెయిర్ కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే క్యాన్సర్ సెల్స్ ని తో మనకి ఫైట్ చేయడానికి కూడా ప్రోటీన్ అనేది ఉపయోగపడుతుంది. చాలా మంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి క్యాన్సర్ సెల్స్ అనేది ఉంటాయి, దానికి కూడా ఇది, దాంతో పాటు ఇది ఫైట్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. బాడీని బిల్డ్ చేయడానికి, అంటే చాలా మంది జిమ్ కి వెళ్తుంటారు, బాడీని ఫిట్ గా ఉండాలి, మజిల్స్ కావాలి, నెక్స్ట్ సిక్స్ ప్యాక్స్ కావాలి, ఇలా చాలా మంది, దానికి కూడా ఇది మన ప్రోటీన్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఎవరికి రికమెండ్ చేయొచ్చు అంటే అందరికీ రికమెండ్ చేయొచ్చు. చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకి ఇనుముగా ప్రోటీన్ పౌడర్ ఉంది, అది మీరు రికమెండ్ చేయండి. పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ యొక్క ప్రోటీన్ పౌడర్ అనేది రికమెండ్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది, వండర్ఫుల్ గా ఉంటుంది, చాలా ఎక్స్ట్రాట్ గా ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి మీకు ఎయిర్ ప్యూరిఫై తెలుసు. మరి ఆమ్లా, ఆమ్లా మీకు అందరికి తెలుసు. ఆమ్లా అంటే ఉసిరికాయ. ఆమ్లా అని ఇండియన్ గ్రోస్బెర్రీ అని కూడా అంటారు, అలాగే ఆమ్లిక అని సంస్కృతంలో అంటారు అనమాట. ఇది మోర్ దాన్ 300 years నుంచి ఇది మెడిసిన్ లో ఉపయోగిస్తున్నారు. 3000 సంవత్సరాల క్రితం నుంచి ఇది మెడిసిన్ లో ఉపయోగపడుతుంది. ఇందులో ఎక్కువగా ఫైబర్ మరియు మినరల్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కువగా మనకి ఫైబర్ అనేది కావాలి మన బాడీకి, అది ఇందులో దొరుకుతుంది. మినరల్స్ కూడా ఇందులో ఉంటాయి. ఆమ్లాలో చూసుకుంటే యాంటీ బ్యాక్టీరియల్ మరియు ఆస్ట్రాజిన్ అనే ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలాగే చూసుకుంటే హై విటమిన్ సి కూడా ఉంటుందండి. ఎక్కువ విటమిన్ సి ఏదైనా దొరికే ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే అది ఆమ్లా అండి, చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్. ఆమ్లాలో చూసుకుంటే పోలీప్రొపిలెనిక్స్ ఎక్కువగా ఉండడం వల్ల, అంటే మీకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటి ఉపయోగం అంటే, మీకు ఏదైనా దెబ్బ తగిలింది ఇమీడియట్లీ తగ్గాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి కాబట్టి ఇది దానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మన శరీరం తరచుగా వచ్చే జలుబు, ఫ్లూ వంటి వాటి నుంచి త్వరగా నయం చేయడానికి కూడా ఆమ్లా ఉపయోగపడుతుంది. చాలా మంది రెగ్యులర్ గా వచ్చే జలుబు ఉంటది, ఫ్లూ నుంచి, ఇలాంటి వీటికి బాగా ఈ ఆమ్లా అనేది బాగా ఉపయోగపడుతుంది. అలాగే డయాబెటిస్ తో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఇది బాగా ఆమ్లా అనేది ఒక మంచి వరం అని చెప్పొచ్చు. ఎక్కువగా డయాబెటిక్ లో ఉన్నారు కదా, వాళ్ళకి కూడా ఇది మీరు రికమెండ్ చేయండి. చాలా ఈజీగా నాకు ఇక్కడ కేజెస్ లో ఒక మేడం గారు ఉంటారండి, ఆ, ఖచ్చితంగా ఫ్లాక్స్ ఆయిల్, ఆమ్లా ఇవైతే రెగ్యులర్ గా, అలోవెరా ఇవైతే ఎవ్రీ మంత్ వాడికి మేడం గారికి ఇంటికి ఇవ్వాల్సిందే. అంత అద్భుతం ఆవిడ. ఆమ్లా లేదు అంటే చాలా వెంటనే కాల్ చేసేస్తారు అనమాట, అంత మంచి ప్రోడక్ట్. ప్రతి ఒక్కరు మనం తినే ఫుడ్ బాడీకి అబ్జర్వ్ అవ్వాలన్నా ఖచ్చితంగా ఆమ్లా అనేది ఇంపార్టెంట్. అలా హెయిర్ కి, చుండ్రుకి, ఇలా చాలా రకాలుగా బెనిఫిట్ అనేది అనమాట. హెయిర్ కి మీరు రికమెండ్ చేయొచ్చు. ఆ, చాలా అద్భుతంగా ఉంటుంది ఆమ్లా అనేది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఎయిర్ ప్యూరిఫై. ఎయిర్ ప్యూరిఫై కోసం మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ ఇది చాలా పెద్ద సెక్షన్ కాబట్టి ఇది మీకు దీని సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయండి. హెయిర్ కోసం ఇది ఒక పర్సన్ ని ఒక రూమ్ లో ఉంచి కంటిన్యూగా ఇది ఆన్ చేసిన తర్వాత తన హెయిర్ కూడా టెస్ట్ చేశారు, స్కిన్ టెస్ట్ చేశారు. మంచి రిజల్ట్స్ వస్తే దాని సర్టిఫికేట్స్ కూడా నాకు ఉన్నాయి. మీకు కావాలంటే నా ఛానల్ ఉంటుంది, ఈశ్వర్ రేజర్ ఛానల్లో ఎయిర్ ప్యూరిఫై కోసం కొట్టండి, దాని బెనిఫిట్స్ అన్ని మొత్తం ఫుల్ వీడియో ఉంటుంది. మీరు దానికోసం బెనిఫిట్స్ తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి మన దగ్గర స్టాకులు లేవు కాబట్టి దానికోసం ఎక్కువ మాట్లాడలేదు. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే హెయిర్ స్పా. ఈ హెయిర్ స్పా చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అండి. సోయా, కార్న్ అండ్ వీట్ ప్రోటీన్ తో తయారు చేయబడిందండి ఇది. ఆ ఇది హెయిర్ ని చూసుకుంటే పొడవుగా చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. జుట్టు రాలకుండా బాగా చేస్తుంది ఇది. అలాగే సైనీగా ఉండడానికి, హెయిర్ సైనీగా ఉండడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. మీకు ఇది అందరికీ తెలుసు దీన్ని వాడే విధానం. మన తల స్నానం చేసిన తర్వాత కొద్దిసేపు తర్వాత ఈ హెయిర్ స్పాని ఆ చిగుళ్ళు ఉన్నాక హెయిర్ కి బాగా మనం ఎలాగైతే ఇచ్చేస్తామో అలా అప్లై చేయాలి. అప్లై చేసిన ఒక 5-10 minutes తర్వాత మనం ఆ, మళ్ళీ హెయిర్ వాష్ అనేది మెల్లగా చేసుకోవాలి. దాని తర్వాత మీరు ఎక్కడ మిషనరీ ఉంటే మరి దాంతో పాటు మీరు
ఆ హెయిర్ అయితే ఆరబెట్టకండి, గాలిలో ఎక్కువగా మీరు టవల్ పెట్టుకుంటారు కదా, దాంతో ఎక్కువగా ఆరబెట్టండి. మీకు హెయిర్ అనేది లాస్ అవ్వదు, ప్రొటెక్షన్ గా ఉంటుంది. ఆ, మీకు హెయిర్ కి చాలా ఉపయోగపడుతుంది కూడా. ఇది నేను అప్లై చేశాను, యూజ్ చేశాను, మా పాపకి మా మిస్సెస్ కి యూజ్ చేశాను, చాలా అద్భుతంగా ఉందండి. చాలా వండర్ఫుల్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఆ, ఎయిర్ స్పా తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ ఎయిర్ కండిషనర్. ఎయిర్ కండిషనర్ ఖచ్చితంగా వాడాలండి, ప్రతి ఒక్కరు వాడాలి. ఎందుకంటే ఆ, మనం స్నానం చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు హోల్స్ అనేది ఓపెన్ అవుతే మనం దాన్ని డ్రెస్ తో కవర్ చేసేస్తాం. బయటికి వెళ్ళిన తర్వాత హెయిర్ కి అయితే డ్రెస్ ఏది ఉండదు కాబట్టి, హెయిర్ కి మనం బాడీకి ఎలాగైతే డ్రెస్ కవర్ చేస్తాం, హెయిర్ కి డ్రెస్ కవర్ చేసే అలా పనిచేస్తుంది ఎయిర్ కండిషనర్ అండి. చాలా అద్భుతంగా ఉంటుంది. యాక్చువల్ నా హెయిర్ అయితే చాలా లాస్ అవ్వాలి, ఎందుకంటే అంతలా లాస్ అయిపోయింది. నాకు ఈ ప్రొడక్ట్స్ అయితే చాలా ఉపయోగపడ్డాయి. నా హెయిర్ ని కాపాడాయి అంటే ఇవే ప్రొడక్ట్స్ అండి అండ్ సప్లిమెంటరీస్. ఈ ఎయిర్ కండిషన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ, వైట్ వాటర్ అండ్ లిల్లీ ఎక్స్ట్రాట్ తో తయారైందండి. ఇది జుట్టుని మృదువుగా పట్టులాగా ఉంచుతుంది, అలాగే హెయిర్ ఫాల్స్ కాకుండా కాపాడుతుంది. హెయిర్ కి అయితే చాలా ప్రొటెక్షన్, ఒక కవచం లాగా పనిచేస్తుంది ఎయిర్ కండిషనర్. రెగ్యులర్ గా వాడుకోవచ్చు అండి, కనీసం వీక్లీ కనీసం 2-3 టైమ్స్ ప్రతి ఒక్కరు హెయిర్ బాత్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ఎయిర్ కండిషనర్ అనేది యూజ్ చేసుకోండి. మరి ఇన్ని రకాలు వాడాలా అంటే ఎయిర్ స్పా ఆర్ ఎయిర్ కండిషనర్ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేసుకోండి. ఎయిర్ కండిషనర్ కంటిన్యూగా యూజ్ చేసుకోవచ్చు, ఎయిర్ స్పా అనేది వీక్లీ 1 టైమ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకొక అద్భుతమైన ప్రోడక్ట్ మన కంపెనీ అయితే లాంచ్ చేస్తుంది, వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. హెయిర్ మాస్క్ అండి. నేనైతే దీనికైతే ఫిదా అయిపోతున్నానండి, ఎందుకంటే లాంచింగ్ అయిన రోజు కొన్నాను, ఎలా ఉంటుంది ఏంటనేది. దాని తర్వాత కంటిన్యూ చేస్తున్నానండి. ఇప్పుడైతే అది అప్పుడు కొనేది ఇంకా ఉన్నాయండి. హెయిర్ మాస్క్ అండి, చాలా అద్భుతమైన ప్రోడక్ట్. మీకు మాస్క్ లా పనిచేస్తుంది. ఇది కోకోనట్ అండ్ బనానా ఎక్స్ట్రాక్ట్ అనమాట. చాలా హ్యాపీగా ఉంటుంది. ఒకసారి మీరు హెయిర్ స్పా, ఒకసారి హెయిర్ మాస్క్, 1 మంత్ అది 1 మంత్ ఇది, లేదా మంత్లీ 1 టైం అది 1 టైం ఇది అనేది మీరు యూజ్ చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా వండర్ఫుల్ గా అయితే ఉంటుంది. ఎలా మనకి హెయిర్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ అండి, మన హెయిర్ ని కాపాడుకోవడానికి, మన హెయిర్ గ్రోత్ పెరగడానికి ఒక్కొక్కరు డిఫరెంట్ ఆఫ్ హెయిర్స్ ఉంటాయి, వాళ్ళందరికీ ఈ యొక్క షాంప్స్ అండ్ ఇవి యూజ్ చేయాలి. సప్లిమెంటరీస్ అయితే ఖచ్చితంగా ఈ మూడిట్లో కనీసం రెండైనా ఇవ్వండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మన హెయిర్స్ మనం కాపాడుకోవడానికి మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏవైనా ఉన్నాయంటే ఇవ్వండి. అందులో ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ హెయిర్ నెయిల్స్ కి ఖచ్చితంగా మనం ఇవ్వాలి, అదైతే రికమెండ్ చేయండి. నెక్స్ట్ ప్రోటీన్ పౌడర్ చాలా అద్భుతంగా ఉంటుంది, మీకు ప్రోటీన్ కోసం ఇప్పుడు చెప్పాను. దాని తర్వాత ఆమ్లా. ఆమ్లా అంటే ఉసిరికాయ, సి విటమిన్ మీ అందరికీ తెలుసు. తర్వాత హెయిర్ ఆయిల్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హెయిర్ ఆయిల్ అనేది రాసుకోండి. తర్వాత షాంపూ మీకు ఒక్కొక్క హెయిర్ కి ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది కాబట్టి అందులో మీకు ఏ షాంపూ కావాలో అది మీరు చూస్ చేసుకోండి. తర్వాత ఎయిర్ కండిషనర్ ఆర్ స్పా. కండిషనర్ అయితే చాలా కంటిన్యూగా వాడాలి. స్పా అనేది మీకు మంత్లీ 1 టైమ్స్ ఇలా మీరు పెట్టుకోండి. అలాగే ఎయిర్ మాస్క్ ఈ రెండిట్లో ఏదైనా చేసుకోండి. దానివల్ల మీకు బెస్ట్ అనేది రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. హెయిర్ కి సంబంధించిన మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అండి. మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటా. ఖచ్చితంగా యూజ్ చేయండి. చాలా మంది ఫీడ్బ్యాక్స్ అయితే ఈ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత చాలా మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చారండి. అలాగే నా ఛానల్లో దీనికోసం టెస్ట్ మనీస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, చూడండి. ఈ విధంగా మనం ఖచ్చితంగా చేసుకుంటే మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎటువంటి అగ్రికల్చర్, వాటర్ ప్యూరిఫై, ఎయిర్ ప్యూరిఫై, టెస్ట్ మనీస్, మోటివేషన్, ప్రొడక్ట్ నాలెడ్జ్ కావాలంటే ఈశ్వర్ రేజెట్ అనే ఛానల్ యూట్యూబ్ లో ఉంటుంది, ఫేస్బుక్ లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్, అన్నిటికీ ఒకటే ఛానల్. మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి, మీరు తెలుసుకోండి, ఇంకో 10 మందిని డెవలప్ చేయండి, మీరు డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన శర్వన్ సార్, AK47, హతిరామ్ సార్, అలాగే ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. టైం కూడా అయింది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్, సూపర్ సూపర్ వండర్ఫుల్ సార్. ఈ రోజు అయితే సెషన్ అదరగొట్టారు. ప్రొడక్ట్ అంటే ఏది చెప్తారనేసి అనుకున్నాం, కానీ అసలు అందరికీ యూజ్ అయ్యేది. ఆ, చాలా మందికి హెయిర్ లాస్ అనేది కామన్ గా ఉంటుంది ఇప్పుడు. సో వండర్ఫుల్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ అండి. డియర్ లీడర్స్, ఈ రోజు సార్ చెప్పినటువంటి సెషన్ పైన మీ యొక్క అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కోరుతున్నాను. ఫస్ట్ బద్రీనాయక్ గారు మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్.
సార్ గుడ్ మార్నింగ్. సార్ వెరీ గుడ్. సార్ సార్ ఈశ్వర్ సార్ బాగున్నారా సార్? బాగున్నాం సార్, మీరు బాగున్నారా? ఓకే ఓకే ఓకే, సూపర్ సూపర్ సార్. థ్యాంక్ యూ. సార్ హాతిరామ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ సో వెరీ గుడ్ అలాగే మార్నింగ్. అలాగే సర్వణ్ సార్కి గుడ్ మార్నింగ్. సో ఈ రోజు అయితే సెషన్ అయితే చాలా వండర్ఫుల్ గా ఉంది సార్, ఎక్స్ట్రా ఆర్డినరీ. సో ఒక హెయిర్ గురించి ఇంత చక్కగా, అంటే మన దగ్గర కామన్ గా ఒక హెయిర్ ని కాపాడుకోవడానికి ఎన్ని రకాల యూజ్ చేయాలా అనేది కామన్ గా అందరికి ఆ ఉంటుంది. బట్ పరిస్థితిని బట్టి మీరు ఏదైతే చెప్పారో, పరిస్థితిని బట్టి ఎప్పుడు ఎలా వాడాలి, దేనికి ఎలా వాడాలనేది చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది సార్. సో ఒక్కొక్క దాని గురించి చాలా చక్కగా వివరించారు ఈరోజు. ఆ ప్రతి ఫ్యామిలీలో కూడాను కనీసం ఒక ఇద్దరు ముగ్గురు లేడీస్ అనేది ఉన్నారు. మరి మెయిన్ లేడీస్ కి ఈ హెయిర్ అనేది చాలా ఆ ఇది కాబట్టి, ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి ఈరోజు చాలా 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 చక్కగా వివరించారు సార్. మరి ఈరోజు జూమ్ మీటింగ్ లో చాలా మంది మన అక్కలు చెల్లెలు అందరు కూడాను ఉన్నారు. వాళ్ళందరూ కూడాను దీన్ని చక్కగా ఉపయోగించుకొని మంచి రిజల్ట్ పొంది, ఏదైతే రిజల్ట్ పొందారో అది మన వాళ్ళందరికీ తెలియజేస్తూ మరి ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి వండర్ఫుల్ సెషన్ సార్ టుడే. సూపర్ థ్యాంక్ సార్. యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, ఓకే సార్. డియర్ లీడర్స్, ఒకటి అర్థం చేసుకోండి, టైం లాంగ్ అవుతుంది. జస్ట్ మనకు 10:05 వరకు మాత్రమే సెషన్ ఉంటుంది కాబట్టి మీరు ఫీడ్బ్యాక్ ఒక 30 seconds లో మాత్రమే ఇవ్వాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. అమ్గోత్ రామదాస్ గారు మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ సార్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఈ రోజు గెస్ట్ అయినటువంటి ఈశ్వర్ సార్ కి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సో గుడ్ మార్నింగ్ సార్ సార్. ఈ రోజు మీ సెషన్ చాలా బాగుంది సార్. మీ సెషన్ నుంచి నేను టెస్ట్ నుంచి గ్రహించినటువంటి పాయింట్ ఏది అంటే, మీరు ఇట్లా అనేక బిజినెస్ సాఫ్ట్వేర్ చేసి క్యాషియర్ గా చేసి కూడా మంచిగా ఈ బిజినెస్ ను టేకప్ చేశారు. అది నాకు చాలా బాగా నచ్చింది సార్. సో అదే విధంగా ఈ రోజు మన ఏదైతే కంపెనీ 19 కేటగిరీస్ ఉన్నాయో దాని గురించి కూడా చెప్పడం కూడా జరిగింది. సో అదే విధంగా ఈ యొక్క హెయిర్ కి సంబంధించినటువంటి ఈ ప్రొడక్ట్ గ్రోతింగ్ ఎలా ఉంటుందని ఒక్కొక్కటిగా విడివిడిగా వాటి గురించి కూడా చక్కగా చెప్పారు సార్. ఇవన్నీ నేను కూడా నోట్ చేసుకున్నాను. సో ఓ, నా పేరు రామ్దాస్ సార్, నేను బద్రు నాయక్ సార్ వాళ్ళ టీం ని. సో అదే విధంగా మా అప్లైనర్ వచ్చేసి నెహ్రూ సార్ సార్. సో ఈ అదే విధంగా ఈ నెల నేను బ్రాంజ్ సిల్వర్ క్వాలిఫై అవుతున్నాను సార్. సో మీ బ్లెస్సింగ్ కూడా కావాలి. సో అదే విధంగా ఈ ఆ, డిసెంబర్ కల్లా నేను స్టార్ కంప్లీట్ చేయాలని ప్లాన్ తో కష్టపడుతున్నాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ సార్, కంగ్రాచులేషన్, ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డ్రీమ్స్ 100% ఫుల్ఫిల్ అవుతాయండి. సో చంద్ర గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. అది అతిరామ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మేడం మార్నింగ్ వెరీ సార్ వెరీ ఈశ్వర్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన సెషన్ అయితే సూపర్ సార్. హెయిర్ ముఖ్యంగా హెయిర్ గురించి చెప్పారు. లేడీస్ కి అయితే ఇష్టమైన హెయిర్ గురించి, హెయిర్ ఆయిల్ గురించి, షాంపూల గురించి, ఏ హెయిర్ కి అయితే ఏ షాంపూ వాడాలనేది క్లియర్ గా మాకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు సార్. చాలా థ్యాంక్ యూ సార్, ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. మేము కూడా హెయిర్ ఆయిల్ షాంపూ అన్ని మేము వాడుతున్నాం సార్. మంచి రిజల్ట్స్ అయితే వచ్చినాయి సార్. మా పిల్లలకు కూడా వాడుతున్నాము, మంచి రిజల్ట్స్ అయితే వచ్చినాయి సార్. మేము కూడా చాలా మందికి సజెషన్ చేస్తున్నాం హెయిర్ ఆయిల్ గురించి, షాంపూ గురించి. చాలా మంది కూడా వాడుతున్నారు సార్. మంచి రిజల్ట్స్ అయితే, మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు సార్. థ్యాంక్స్ యూ సార్, ఎంత మంచి సెషన్ అయితే మాకు ఇచ్చినందుకు. నా పేరు చంద్ర సార్, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. మా అప్లైన్ వచ్చేసి మహేష్ సిన్హా సార్, స్టార్ డైరెక్టర్ విజయవాడ సార్. నేను బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్ ఉన్నాను సార్. ఈ రన్నింగ్ కల్లా స్టార్ అవ్వాలని గోల్ తో వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్స్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మేడం థ్యాంక్ యూ మేడం, కంగ్రాచులేషన్, ఆల్ ద థ్యాంక్ యూ, బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అండ్ సుధా విఎం గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. హలో సార్, మేడం గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ సార్. మేడం మ్యూట్ లో పడిపోయారు మళ్ళీ. మేడం మ్యూట్ ఆన్ చేసుకోండి.
మేడం మ్యూట్ అయిపోతున్నారు, మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ సార్ మార్నింగ్. వాయిస్ వస్తుందా సార్? ఎస్ మేడం, ఎస్, కంటిన్యూ సార్ అవ్వండి. ఓకే సార్. సార్ మీ సెషన్ అయితే చాలా బాగుంది సార్. మేము కూడా ఇందులోకి ఓన్లీ హెయిర్ ఆయిల్ కోసమే వచ్చాం సార్. హెయిర్ ఆయిల్ యూస్ చేసే మేము వెస్టేజ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సార్. ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి సార్. మేము ఆల్రెడీ హెయిర్ ఆయిల్, షాంపూస్, స్పా ప్లస్ హెయిర్ మాస్క్ కూడా రీసెంట్ గానే యూస్ చేయడం జరిగింది సార్. చాలా వండర్ఫుల్ సెషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. డియర్ లీడర్స్, ఈ రోజు అయితే చాలా వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేసి చెప్పొచ్చు. సార్ ఫస్ట్ వారి ట్యాక్స్ మనీ చెప్పారు, వారి గురించి వారు పరిచయం చేసుకుని తర్వాత కంపెనీ ఫండమెంటల్స్ చెప్పారు, కంపెనీకి ఉన్న సర్టిఫికేషన్స్ చెప్పారు, కంపెనీ ఎలా స్టార్ట్ అయింది, ఎలా గ్రోత్ అయింది చెప్పారు. మళ్ళీ 19 కేటగిరీ మనకు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదండి. అది కంపెనీలో 19 కేటగిరీస్ ప్రొడక్ట్స్ ఏముంటాయి, ఏం దొరుకుతాయి అనేసి చాలా చక్కగా వివరించి ఈరోజు హెయిర్ గురించి తీసుకొని చాలా వండర్ఫుల్ సెషన్ అంటే వండర్ఫుల్ సెషన్ ఈరోజు మీరు ఇచ్చినందుకు చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ సార్. ఇలాంటి సూపర్ సెషన్ మీరు ఇచ్చినందుకు రియల్లీ ఫెంటాస్టిక్. అండ్ వన్ మోర్ గ్రేట్ పర్సన్, శరవణ్ గారు మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ విశ్వ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ అన్న గారు. మరి ఎన్నో స్పెషల్ గా థ్యాంక్ యూ సో మచ్ పిల్లగానే వచ్చినందుకు. మా రాజశెట్టి విశ్వ గారికి, వైజాగ్ షేర్ కి మా నుంచి, మన ఎస్టీ ఫ్యామిలీ నుంచి, అలాగే ఏకపాటి అక్కడి నుంచి కూడా స్పెషల్ గా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్ గా మీరు చెప్పింది సబ్జెక్ట్ అయితే ఫెంటాస్టిక్ చెప్పచ్చు అన్న. చాలా బాగా వచ్చింది. ఏమేమి కేటగిరీస్ ఉన్నాయి, మీ లైఫ్ స్టైల్ ఏంటి, ఒక పర్సన్ ఎలా ప్రమోట్ చేసుకోవాలి, చాలా బాగా క్లియర్ చెప్పారు. లేట్ అయినా కూడా లేటెస్ట్ గా వచ్చారు. ఇందాక మనం అందరం జూమ్ లో ఉన్నాము, కరోనా నెంబర్ జూమ్ లో ఉన్నాము. మీరు అనుకున్నారు బట్ అయిపోయింది. స్పెషల్ గా థ్యాంక్ యూ అన్న. ఈ రోజు హీరో అయిన వీళ్ళందరి గారికి, మా ఈశ్వర్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. అదేవిధంగా మీకు కూడా చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఒకసారి జూమ్ లో ఉన్నందుకు మరి సార్ గురించి మీకు తెలిసే ఉంటది. సార్ కూడా ఒక జిరాక్స్ తీసేట అయినా, అక్కడ పనిచేసేట అయినా అనుకోకుండా గాడ్ గ్రేస్ అవకాశం దొరికింది. అవకాశం పట్టుకుని ఈరోజు కంపెనీ వెస్టీజ్ కంపెనీ నుంచి లైఫ్ లాంగ్ కార్ ఫండ్ ఒక కార్ తీసుకున్నారు. అలాగే లైఫ్ లాంగ్ హౌస్ ఫండ్ ఒక ఇల్లు కూడా ప్లానింగ్ నడుస్తుంది. పిల్లలు కూడా మంచి స్కూల్లో జాయినింగ్ ప్లానింగ్ నడుస్తుంది. అలాగే ఫారెన్ టూర్, అలాగే మన కేరళ ట్రిప్ ఫ్యామిలీ తోటి. అంటే చూడండి, ఒక జిరాక్స్ షాప్ లో పనిచేసే వ్యక్తి ఫారెన్ టూరు, అలాగే మంచి కారు, మంచి బంగ్లా, పిల్లగారికి మంచి చదువులు. అంటే మన అందరం కూడా ఫ్రెండ్స్ ఇది ఒకసారి ఇమాజిన్ చేయాలి. ఎందుకంటే జూమ్ లో వస్తున్నాం అంటే వస్తున్నాం కాదు, ఏదైనా ఒక విషయాన్ని కనుక తెలుసుకుంటే బాగుంటుంది ఆలోచన. నిన్న కూడా భద్రత చాలా బాగా మాట్లాడారు, మన హరీష్ గారు, అంతకుముందు అంకయ్య గారు, ఇవాళ మనకు ఈశ్వర్ గారు. రేపు కూడా ఇంకో లీటర్ బాగా ట్రైన్అప్ చేస్తారు. మరి రోజు ట్రైనింగ్ బాగుంటది, రోజు మీటింగ్ బాగుంటది, కానీ మరి మనలో మార్పు, మనలో కనుక డెవలప్మెంట్ అనేది లేకపోతే మనం ఎన్ని విన్నా వేస్ట్ ముచ్చట ఫ్రెండ్స్. కాబట్టి దయచేసి ఈ యొక్క మాటని ఆలకించి మీ అందరూ కూడా షార్ట్ టైమ్ లో మీ యొక్క గోల్ ని, మన 58 మెంబర్స్ ఉన్నాము నాతో సహా, మీ యొక్క డ్రీమ్, మీ యొక్క గోల్ ని చాలా తక్కువ టైంలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు గెస్ట్ అయిన మనకు గ్రేట్ క్రౌన్ డైరెక్టర్ ఈశ్వర్ గారికి కూడా వైజాగ్ నుంచి స్పెషల్ గా థ్యాంక్ యూ సో మచ్. అలాగే కమిట్మెంట్ నడిపిస్తున్న జోంకి హైదరాబాద్ సార్ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రేపు కూడా మంచి మన హైదరాబాద్ రేపు మంచి స్పీకర్ తీసుకొచ్చి మంచి జూనోట్ ఇస్తారు. అలాగే ఫ్రెండ్స్, ఇందాకనే కరోనా తోటి రేపు అంటే ఈ మంత్ జరగబోయే బూట్ క్యాంప్ గురించి మన సదుకురు సార్ మాట్లాడడం జరిగింది. విషయం ఏంటంటే, ఆ మీటింగ్ ఎవరైతే బూట్ క్యాంప్ అనే క్యాంపు అనుకుంటున్నారో, బూట్ క్యాంప్ కాదు ఫ్రెండ్స్, అది ఒక మహా కుంభమేళ జాతర. ఎలా ఉంటదంటే, నిజంగా మన నిజ జీవితంలో అలాంటి పండగ వాతావరణం మనం ఎప్పుడూ చూడలేము, చూడకపోము కూడా. ఎందుకంటే ఒక 2000 నుంచి 3000 మందిలో మనం వెళ్ళి ఒక టీ తాగినా, ఒక కాఫీ తాగినా, ఒక టిఫిన్ చేసినా, ఒక లంచ్ చేసినా, ఒక డిన్నర్ చేసినా
అంతమంది మధ్యలో పలకరింపులు, ఫోటోగ్రాఫ్స్, వీడియోగ్రాఫ్స్, వాయిస్, అలాగే టెస్టిమోనీస్, అసలు ఇదంతా చూస్తూ ఉంటే అసలు మైండ్ బ్లోయింగ్ గా ఉంటది ఫ్రెండ్స్. దానికి చీఫ్ గెస్ట్ గా మన గ్రేట్ కంపెనీ ఫౌండర్ దీపక్ సార్ వస్తున్నారు. అసలు మేనేజ్మెంట్ మీటింగ్ ఎలా ఉండదు అంటే ఇక మాటలో చెప్పలేను. కాబట్టి దయచేసి ఈ మీటింగ్ బాగా ప్రియారిటీ ఇవ్వండి, ప్రమోట్ చేసుకోండి. అదేవిధంగా సౌత్ ఇండియా సూపర్ స్టార్ నెలకు 48 lakhs పైబడి ఇన్కమ్ కూడా సుభాష్ రెడ్డి సార్ కూడా వస్తున్నారు, టాప్ అప్లైన్ అయినా. ఇద్దరి సమక్షంలో దానికి గురుగారు, సద్గురు గురుగారు దగ్గర నుండి బూట్ క్యాంప్ కి చేస్తున్నారు. కాబట్టి టికెట్ అనేది కాస్ట్ 1000 రూపాయలు. అలాగే టికెట్ కూడా పర్చేస్ అవ్వడం జరుగుతుందట. మనకు చెప్పిన వాయిస్ ఏంటంటే సారు బయట నుంచి కూడా టికెట్స్ టీం అడుగుతున్నారు సర్వన్. కాబట్టి మీ టీంకి ఎన్ని టికెట్ కావాలో అది పర్చేజ్ చేసుకోండి. 10వ తారీఖు కల్లా ఆఫ్ ద పేమెంట్ ఒక 10 టికెట్ అయితే 5 టికెట్లు, 20 అయితే 10 టికెట్లు, ఎంత అయితే అంత 10వ తారీఖు నైట్ కి హాఫ్ టికెట్, 10వ తారీఖు లోపు మిగతా డబ్బులు కట్టమని చెప్పారు. ఒకవేళ 10వ తారీఖు లోపు కన్నా మన టికెట్ కన్ఫర్మ్ చేయలేదనుకో మిగతా టికెట్ ఏదైనా మిగిలితే వేరే టీం కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఇప్పుడు సర్వన్ గారు కావచ్చు, ఈశ్వర్ గారు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఈ రోజు బూట్ క్యాంప్ వెళ్ళి క్రౌన్ అయి పల్నాకలో ఉన్న వ్యక్తి అందరం కూడా ఇలాంటి బూట్ క్యాంప్ వెళ్ళి మార్చుకున్న వ్యక్తులమే. కాబట్టి మనది మన గురించి గురువులు పెడుతున్నారు. కాబట్టి ఒక విషయాన్ని మనందరం కూడా గమనించి కంపెనీ మేనేజ్మెంట్ వస్తుంది. ఎవరైతే ఎక్కువ టీం ని కూర్చోబెట్టుకుంటారో వాళ్ళకి ఎక్కువ సక్సెస్ వస్తుంది ఫ్రెండ్స్. చాలా మంది అంత దూరం అయింది, ఇంత దూరం అయింది, డబ్బులు లేవు, ఖర్చులు లేవు అని మాట్లాడుతుంటారు. జీవిత కాలం ఎంత కష్టపడ్డా లైఫ్ లో డబ్బులు అయితే ఉండవు, రాసుకోండి. డబ్బులు ఎప్పుడు వస్తాయంటే మనలో మార్పు వచ్చినప్పుడు డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్. కాబట్టి దయచేసి దూరాన్ని డబ్బులు లెక్క కట్టకండి. మీకు లైఫ్ కావాలా అనుకుంటే ఒక్క 3000 అప్పు చేస్తేనా ఈ క్యాంప్ అటెండ్ అవ్వండి. 100% చెప్తున్నాను. ఈ క్యాంప్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ క్యాంప్ గల్లా ఖచ్చితంగా 1 lakh ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంది హెచ్ఎస్ సేవను చూస్తున్నాము. కాబట్టి బూట్ క్యాంప్ కూడా మీరు అందరూ కూడా వాడుకోవాలని ఆశిస్తూ ఎవరైతే టీమ్ లో టికెట్ కావాలో మీ యొక్క అప్లైన్ కి వెతరాన్ సార్ కూడా చెప్పాల్సిందిగా వాళ్ళ టీం నుంచి కొంతమంది లీడర్ ని కూడా కోరుతున్నాము. రిమైనింగ్ టీమ్స్ ఉంటే నాకు చాలా ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అటెండ్ గారు స్పెషల్ థ్యాంక్స్. ఈశ్వర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ లాస్ట్ కాల్ అండి, విఎం మహేష్ సిన్హా స్టార్ డైరెక్టర్ గారు, మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. అజిత్ రామ్ గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా? బాగున్నాం సార్, సూపర్. మీరెలా ఉన్నారు? బాగున్నాను సార్, బాగున్నాను. మీ సెషన్ అయితే చాలా బాగుంది సార్. నేను డ్యూటీలో ఉండి ఉన్నాను, చాలా బాగుంది. అందుకే లాస్ట్ లో ఆండ్రాయిడ్ చేయడం జరిగింది. ఈ రోజు మీరు 19 కేటగిరీస్ గురించి చెప్పడం, అదే కాకుండా మీరు ఈ స్టేజ్ కి ఎలా వచ్చారు, ఎలా డెవలప్ అయ్యారు అన్నది కూడా చెప్పడం, అదే కంపెనీ ప్రొఫైల్ కూడా చెప్పడం కూడా చాలా బాగుంది సార్. అందరికి న్యూ పర్సన్స్ కి అయితే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇది రిసీవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అయితే నా టీమ్ లో చాలా మంది న్యూ పర్సన్స్ ఈ రోజు యాడ్ అయ్యారు. నేను ముందుగానే కాల్ చేసి చెప్పాను, ఈశ్వర్ గారు ఇచ్చే సెషన్ చాలా బాగుంటది, చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మనకి ఫీల్డ్ లో కూడా అని చెప్పి చాలా మందిని జాయిన్ చేయడం కానీ మినిమం 15 నుంచి 18 మంది దాకా నా టీం నుంచి జాయిన్ అయ్యారు ఈ జూమ్ లో. చాలా బాగా మంచి సెషన్ అయితే ఇచ్చారు, మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు వచ్చి మహేష్ సిన్హా, విజయవాడ స్టార్ డైరెక్టర్ అండి. ఆల్రెడీ ఇందులో కార్ కూడా షిఫ్ట్ కార్ తీసుకుని ఎంజాయ్ చేస్తున్నా. అలాగే థాయిలాండ్ ట్రిప్ వెళ్ళి వచ్చాను. నా జాబ్ చేసుకుంటూనే నేను విస్టేజింగ్ చేస్తూ మంచి ఇందులో ఒక 30 నుంచి 30,000 వరకు నేను ఇన్కమ్ కూడా తీసుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా బిలీవ్ చేసి నమ్మి మిమ్మల్ని మీరు నమ్ముకుని బిజినెస్ అనేది టేకప్ చేస్తే మంచి లైఫ్ స్టైల్ ఉంటుందని అందరూ తెలియజేసినందుకు ఈశ్వర్ గారికి నేను ఒకసారి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆదిత్య రామ్ గారికి మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. డియర్ లీడర్స్, ఈరోజు సెషన్ అయితే చాలా వండర్ఫుల్ అనే చెప్పొచ్చు. అనయ్య, మీ నోట్ తో లాస్ట్ ఒక ఫ్యూ వర్డ్స్ మీరు చెప్పాలని కోరుతున్నాను. జూమ్ సెషన్ ఎండ్ చేద్దాం మనము. ఓకే.
లీడర్స్ ఖచ్చితంగా ఇప్పుడు మనకి శరవణ్ సార్ చెప్పారండి. ఖచ్చితంగా బూట్ క్యాంప్ అయితే ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. ఎందుకంటే నా లైఫ్ మార్చింది బూట్ క్యాంపే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ బూట్ క్యాంప్ వచ్చిన తర్వాత మీ లైఫ్ మారుతుంది. ప్రతి ఒక్కరు చెప్తుంటారు, లాస్ట్ బూట్ క్యాంప్ కి నేను ఉన్నాను, 8% లో ఈ బూట్ క్యాంప్ వచ్చాను, నేను స్టార్ లో వచ్చాను, లాస్ట్ బూట్ క్యాంప్ బ్రాంజ్ లో ఉన్నాను, ఈ బూట్ క్యాంప్ కి 50,000 ప్లస్ ఇన్కమ్ తీసుకున్నాను. అంటే అంతలా మనిషిని మార్చే క్యాంప్ అన్నమాట బూట్ క్యాంప్. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా బూట్ క్యాంప్ కి అయితే అటెండ్ అవ్వండి. జస్ట్ నేను ఇప్పుడు క్రౌన్ అండ్ అబౌవ్ మీటింగ్ అటెండ్ అవుతూ జస్ట్ దాంట్లో క్యూట్ అయిపోయి ఈ మీటింగ్ కి వచ్చాను అంటే ఒకసారి చూడండి అది ఎంత ఇంపార్టెంట్ మీటింగ్. అందులో మన సాహు సార్ మన కోసం, మనం డెవలప్మెంట్ కోసం సార్ ఆల్రెడీ చెప్పారు 4 lakhs ప్లస్ ఇన్కమ్ సంపాదించే వాళ్ళు నా టీంలో 8 members ప్లస్ ఉన్నారు, వాళ్ళని 100 members చేయాలి, వాళ్ళందరినీ మిలియనర్ చేయాలని ఒక ఉద్దేశంతో సార్ ఈరోజు మన కోసం మేనేజ్మెంట్ దీపక్ సార్ని కూడా తీసుకురావడం జరుగుతుందండి. ఖచ్చితంగా ఈ మీటింగ్ కి ఫస్ట్ మీ టికెట్ మీరు బుక్ చేసుకోండి. తర్వాత మీ డౌన్లైన్ మీ యొక్క 6 తీసుకురావడానికి మీరు ట్రై చేయండి. ఈ బిజినెస్ లో క్రౌన్ అవ్వాలంటే 6 members కావాలండి. ఫస్ట్ మీ టికెట్ బుక్ చేసుకొని మీ గ్రూప్ లో పెట్టండి. సార్ నేను ఈ గ్రూప్ లో నేను బూట్ క్యాంప్ కి వెళ్తున్నాను, విత్ నా టీమ్ తో తీసుకొస్తున్నాను అని చెప్పి మీరు ఇవ్వగలిగితే నెక్స్ట్ బూట్ క్యాంప్ కి మీ లైఫ్ స్టైల్ మీరు మారిపోతుందండి. ఇది మైండ్ సెట్, మీ యొక్క మైండ్ సెట్ మార్చుకునే బిజినెస్ మనకి ఈ యొక్క బూట్ క్యాంప్ అనేది బూస్ట్ ఇచ్చే క్యాంప్ అన్నమాట. చాలా వండర్ఫుల్ క్యాంపు. నేను విజయవాడ వెళ్ళాను, ఫస్ట్ క్యాంప్ అండి. బ్రాంజ్ డైరెక్టర్ గా వెళ్ళానండి. అక్కడ నాకు మెడల్ ఇస్తారు. నేను ఆ మెడల్ గోల్డ్ మెడల్ గా నేను ఫీల్ అయ్యి ఈ రోజు అదే మెడల్ ఈ రోజు నాకు ఆ అక్కడ ఇచ్చే బూస్టింగ్ ఈ రోజు నాకు ఈ లైఫ్ స్టైల్ తీసుకొచ్చింది అంటే ఆ బూట్ క్యాంప్ ఎంతలా ఉపయోగపడిందో ఒకసారి ఆలోచించండి. అలాగే లాస్ట్ ఫైనల్ గా ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మిమ్మల్ని మీరు బిలీవ్ చేయాలి. ప్లస్ ప్లాన్ గోల్ పెట్టుకోండి, దాన్ని యాక్షన్ లో పెట్టండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. ఇంట్లో కూర్చుంటే ఎవరికి సక్సెస్ అయితే రాదండి. ప్లానింగ్ చేసుకోండి, దాన్ని యాక్షన్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కరు డెవలప్ అవ్వాలి, మిలియనర్స్ అవ్వాలి, మంచి కార్లో తిరగాలని ఆశిస్తూ విష్ వెల్. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చిన AK-47 టీమ్ అండ్ అతిరామ్ సార్ థ్యాంక్ యూ. అలాగే జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మా గురూజీ సునీల్ కుమార్ సాహు సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. మంచి 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 సెక్షన్స్ ఇస్తున్నారు, మంచి మంచి లీడర్స్ మాకు అందిస్తున్నారు. ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మీరు ఇచ్చే గైడ్ లైన్స్, మీరు ఇచ్చే ప్రతి ఒక్క మాట మాకు చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. డియర్ లీడర్స్, విన్నారు కదండి ఈరోజు సార్ మాటలలో సార్ ఒక సెషన్. మరి మనం మీటింగ్ వెళ్ళి మనం నాలెడ్జ్ పెంచుకొని మన టీం కు నాలెడ్జ్ ఇప్పిస్తే చూడండి చాలా వరకు మనం సక్సెస్ అవుతాము. ఇక్కడ సాహు సార్కు 10 lakhs అండి. సో మరి సార్ టీంలోనే ఇప్పుడు సార్ మాటల్లో చెప్పారు 2 లక్షలు తీసుకునే వ్యక్తులు ఒక 10 మంది దాకున్నారు. వాళ్ళని 100 మంది చేయాలి. 100 మంది చేస్తే ఇప్పుడు 10 మంది 2 లక్షలు తీసుకుంటే సార్ చెక్ వచ్చేసి 10 లక్షలు ఉంది. అంటే ఎంతలా కష్టపడుతున్నారనేది ఒకసారి చూడండి. మరి మీరు కూడా మీ టీంకు డబ్బులు ఇప్పిస్తే మీ అల్టిమేట్ సక్సెస్ అనేది చూస్తారు. కాబట్టి లీడర్స్, మరి మీ టీంతో మీరు అందరు కూడా ఈ ట్రైనింగ్ కు అటెండ్ అయ్యి మంచిగా సక్సెస్ అవుతారని కోరుకుంటూ ఈ ఇంత మంచి సెషన్ ఇచ్చిన ఈశ్వర్ గారికి మరోసారి స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటూ ఈ రోజు ఫీడ్బ్యాక్ తెలిపిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికి కూడాను రేపు మరొక లీడర్తో మేము ముందుకు వస్తామండి. విష్ యూ వెల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ గుడ్ నైట్ సార్. క్లోజ్ చేద్దామా? సార్ క్లోజ్ చేస్తుంటాను. థ్యాంక్ యూ సార్. ఓకే గుడ్ నైట్ సార్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.